ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भवतु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वर। Radhe Radhe. Thank you all so much for joining. My humble obeisances to my gurus and Siksha gurus, Danvat Pranam Matajis and Prabhujis. Thank you all for joining today's session. And మనం 18 రోజులు 18 అధ్యాయాలు చెప్పుకుంటున్నాము. ఈ రోజు మనకి ఎన్నో అధ్యాయం చెప్పుకోవాలి? హరే కృష్ణ మాతాజీ 15th చాప్టర్. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 15వ అధ్యాయం. థ్యాంక్ యూ. ఎస్, 15వ అధ్యాయం మనము చెప్పుకోవాలి. అండ్ 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అంటారు. మనకి 3 సంవత్సరాలకు ఒకసారి పురుషోత్తమ మాస్ అని వస్తుంది. నెల అంటే 13 నెలలు వస్తాయి అన్నమాట. సో పురుషోత్తమ యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం భగవద్గీతలో ఈ తక్కువ శ్లోకాలు ఉన్నది దీంట్లోనే 20 శ్లోకాలే ఉంటాయి, కానీ అంతా భగవంతుడి గురించి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినవి కూడా ఇందులో వేరే విధంగా భగవంతుడు చెప్పాడనమాట. సో ఈ 15 అధ్యాయంలో 20 శ్లోకాలు బైహార్ట్ చేశారంటే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తప్పకుండా అయిపోతుంది. అంత బాగుంటాయి అన్నమాట. హరే కృష్ణ. సో మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోదాము స్క్రీన్లోకి. నా వాయిస్ క్లియర్గా ఉందా? హరే కృష్ణ.
ఓకే, అందరికీ వినిపిస్తుంది కదా? ఓకే, వినిపిస్తుంది మరి. థ్యాంక్ యూ. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. తీసుకోండి. హరే కృష్ణ. సిస్టమ్ స్ట్రక్ అయింది. ఒక్క నిమిషం, కంగారు వచ్చింది సిస్టమ్ ఎందుకు స్ట్రక్ అయిందని. ఓకే, సో ఇప్పుడు మాకు భగవద్గీత అధ్యాయం 15 పురుషోత్తమ యోగం. సో ఇక్కడ భగవంతుడు, నెమలి, జింక, మొక్కలు, పుష్పాలు, అన్ని జీవరాశులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట భగవంతుడితో పాటు. సో మనం ఇంతకుముందు 14వ అధ్యాయంలో 3 త్రిగుణాలు అని తెలుసుకున్నాము. సో ఆ త్రిగుణాల వల్ల మనకేమి జరుగుతుంది, త్రిగుణాలు అంటే ఏమిటి, తర్వాత త్రిగుణాల యొక్క ప్రాముఖ్యత మన కోసం మనం ఎలా పరిగెడతాము, ఎలా పందెం ఆడతాం, ఆ తర్వాత గుణంలోని కర్మలు ఏ విధంగా ఉంటాయి. 3 గుణాల్లో 3 రకాల కర్మలు ఉంటాయి, అంటే మనం చేసే పనులు అన్నమాట. సో గుణాల నుండి, ఈ త్రిగుణాల నుండి మనం ఎలా విముక్తి పొందుతాము, ఎలా పవిత్ర జీవనం సాగిద్దాము అనేది మనము అర్థం చేసుకున్నాము. అంటే ఇక్కడ సంక్షిప్తం పేరేంటి? హరే కృష్ణ. ట్రాప్ మాతాజీ. ట్రాప్ అంటే మనం ఇందులోనే చిక్కుతున్నాము అని అర్థం అన్నమాట. ఆ చిక్కులో నుండి వెలుపలికి రావాలి అని, ప్యూర్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని మనము తెలుసుకున్నాం. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇప్పుడు 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం అంటే ఏంటంటే హోమ్ అని యాక్రోనిమ్ ఇస్తున్నారు అనమాట. అంటే సంక్షిప్త నామము హోమ్. హోమ్ అంటే ఏంటి తెలుగులో? ఇల్లు మాతాజీ. మాతాజీ. ఇల్లు అన్నమాట. అంటే మనకి ఇల్లు ఆకిలి అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ భూప్రపంచంలో. అయినప్పటికీ భగవంతుడు ఏమంటున్నాడు, మీ ఇల్లు అది కాదు, ఇంటికి వచ్చేయండి అని అంటున్నారు. ఇది ఎలా అని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు విదేశాలకు ఎక్కడికో వెళ్ళారు, హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళారు అనుకుందాం. అక్కడ ఎప్పటికీ ఉండిపోతారా, తిరిగి వస్తారా ఇంటికి? వస్తారు మాతాజీ. తిరిగి వస్తారు మాతాజీ. అయిపోయిన తర్వాత తిరిగి వస్తారు. కానీ ఒకవేళ వాళ్ళకి అదే ఆ ఊరే, అక్కడే ఆ దేశమే నచ్చింది అనుకోని అక్కడే ఉండిపోతారు కదా. సో అది నచ్చింది వాళ్ళకి, అంటే త్రిగుణాల వలయాల్లో వాళ్ళు చిక్కారు, అసలైన ఇల్లు ఏంటి అని మర్చిపోయారు. అయితే ఇక్కడ భగవంతుడు ఇక్కడ భూప్రపంచంలో ఉండే ఇల్లు ఒక అద్దె ఇల్లు. మీరు అందులో ఎప్పటికీ ఉండిపోవడానికి వెళ్ళలేదు, ఏదో పాపకర్మల వల్ల ఏదో వెళ్ళారు, కానీ మీరు మళ్ళీ మన ఇంటికి వచ్చేయండి అని భగవంతుడు ఎన్ని కేకలేసి ఏ రకంగా పిలిచినా సరే మనకి ఇదే బాగుంది అని ఇక్కడే ఉంటూ ఉన్నాం. సో అందుకనే ఫస్ట్ హోమ్ అన్నారనమాట. అంటే మన అస్సలైన ఇల్లు వైకుంఠ ధామం, మన తండ్రి శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, సో ఫస్ట్ది హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్. హోటల్లో కూడా చూడండి, 5 స్టార్ అవనివ్వండి, చిన్న హోటల్ ఉండనివ్వండి, ధర్మసత్రం అవనివ్వండి, మనం తీర్థయాత్రలు కానీ ఎక్కడైనా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడే నివాసం చేస్తాం కొద్ది రోజులు, 1, 2, 3 రోజులు, లేదా 5 రోజులు, 10 రోజులు, కానీ మళ్ళీ మనం ఇంటికి తిరిగి వచ్చేస్తాం కదా. సో అది నిర్ణయం మనది ఉంటుంది, ఎప్పటికీ అక్కడ ఉండలేము. నెక్స్ట్ ఓ అంటే ఆన్ అండ్ ఆన్ ఓవర్ అగెయిన్, అంటే మళ్ళీ 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 అన్నమాట. అంటే ఇక్కడ బాగుంది అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము, ఈ త్రిగుణాల వలయాల్లో చిక్కుకొని చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం అనుకుని ఇక్కడే మళ్ళీ చచ్చిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చచ్చిపోతే ఆ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అవట్లేదు మన వల్ల. ఓకే, అది ఓ అనేది. నెక్స్ట్ ఎం అంటే మెయింటైనర్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. సో మనకి శరీరం ఉందా, శరీరంలో ఈ శరీరం ఎన్ని రకాలని చెప్తాము? హరే కృష్ణ.
నిన్న మొన్న సోలు మూడు ఇంకా రకాలు సోల్ మాతాజీ. ఎస్, రెండు స్థూల సూక్ష్మ. ఓకే, ఇంకోటి ఉంది, ఏంటది? కారణ శరీరం. ఆత్మ. ఓకే, కారణ శరీరం. స్థూల శరీరం అంటే మనం మామూలుగా చూసే శరీరం, పంచభూతాలతో చేయబడ్డది. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, ఆత్మ. అహంకారం, ఆ తర్వాత ఆత్మ. సో ఇవన్నిటిని ఎవరు పోషిస్తున్నారు అంటే ఒక పోషకుడు ఉన్నారనమాట. ఎవరు అంటే ద మెయింటైనర్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ సోల్. ఓకే, శరీరము, మనస్సు, ఆత్మల పోషకులు ఒకరు ఉన్నారు. ఎవరు అంటే మనం తెలుసుకుందాం ముందు ముందుకి. ఓకే, స్లైడ్స్ ద్వారా మనం తెలుసుకుందాం. లాస్ట్లో ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్ అంటే 3 శ్లోకాల్లో ఆ సారాంశం ఏంటి అనేది లాస్ట్ 3 శ్లోకాల్లో మనకి మొత్తం భగవంతుడు అంటే ఏంటి అని సారాంశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలా వాకిలా అని అంటున్నారు. ఆ వాకిలి అని ఇలా ఇచ్చారు, కానీ ఇక్కడ మనకు బొమ్మలో చూపించేది చూసారా, ఇదేమో మన ఇల్లు. చక్కగా, ఎంత చక్కగా ఉంది, చిన్న ఉద్యానవనము, ఇల్లు, అదంతా. దీంతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అనమాట. పెద్ద 5 స్టార్ హోటల్ ఇది. సో ఇందులో ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయా, సేమ్ ఉంటాయా? హరే కృష్ణ. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మాతాజీ. ఉంటాయి కదా, నౌకర్లు, చాకర్లు, చాలా మంచి పరుపులు, మంచాలు, ఏసీ, లైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం టెంపరీగా ఉండడానికి అక్కడికి వెళ్తాం, పర్మనెంట్గా ఉండవు అనమాట. కానీ ఇక్కడ కూడా మనకి బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనకి ఎందుకో ఇది నచ్చుతుంది. కొద్ది రోజులే ఉన్నామా, అయ్యో మన దగ్గర డబ్బులు ఉంటాయి ఇంకెక్కువ రోజులు ఉందాం కదా, అలా ఫీలింగ్ వస్తుందా మీకు ఎప్పుడైనా? హరే కృష్ణ. మాతాజీ వచ్చాయి మాతాజీ. వస్తుంది కదా, ఇంటికి వెళ్తే మళ్ళా చాకరీ బాబాయ్ వంట చేసుకోవాలి, తుడుచుకోవాలి, ఇవన్నీ ఆ ఫీలింగ్ అలా వస్తుంది కదా మనకి. సో అదే అన్నమాట. సో ఇక్కడ మనం డిసిషన్ ఏంటి, భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇల్లు వాకిలి గురించి అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఇల్లు అంటే మన సొంత ఇల్లా లేకపోతే హోటలా, అద్దె ఇల్లా అని అర్థం. సో ఫస్ట్ శ్లోక చాలా బాగుంటుంది. ఇందిరా పోయినా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదస్సాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. థ్యాంక్ యూ హరి, మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ బొమ్మలో మీరు చూడండి, శ్లోకం చాలా బాగా చదివారు మాతాజీ. భగవానుడు చెప్తున్న ఊర్ధ్వమూలం మదస్యాకం అంటే మనకి తలక్రిందులుగా ఇక్కడ ఒడ్డులో మనం కూర్చున్నాం అనుకోండి, నీళ్లు ఉన్నాయి, అన్ని స్థిరంగా ఉన్నాయి నీళ్లు. ఇక్కడ బింబం కనిపిస్తుందా, మొక్కల యొక్క బింబాలు కనిపిస్తుంది మాతాజీ. మనకి ఎలా ఉందంటే క్రిందగా ఆకులు, కొమ్మలు అవన్నీ ఉన్నాయి, కానీ వేళ్ళు పైకున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే మనం చూసే ప్రతిబింబం అనేది చాలా తప్పు అంట. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఇక్కడ పైన చెట్టు మీద ఒక బంగారపు రత్నాల గొలుసు వేలాడుతుందంట. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. ఓకే, సో ఇక్కడ ఒక రత్నాల గొలుసు వేలాడుతుంది అనుకోండి, అది ప్రతిబింబంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే అతను నీళ్ళల్లో దిగుతున్నాడు, ఆ గొలుసు కోసం చూస్తున్నాడు, నీళ్ళల్లో దిగుతున్నాడంట, గొలుసు కోసం చూస్తున్నాడంట, కానీ అది దొరకట్లేదు అనమాట. ఎక్కడ దొరుకుద్ది యాక్చువల్లీ? అయితే అస్సలైన చెట్టు ఏ విధంగా ఉంది, వేళ్ళు క్రిందగా ఉండి కొమ్మలు, శాఖలు ఇవన్నీ పైన ఉండి వాటికంతా చాలా ఆకులు ఉన్నాయంట. సో ఈ చెట్టుని చెట్టుగా చూడకుండా మనము తిరగేసి చూస్తున్నాము, అందుచేత మనకి ఏమీ దొరకట్లేదు. సరి అయిన విద్య అంటే నాలెడ్జ్, మనకి భగవంతుడి గురించి తెలిసిన నాలెడ్జ్ మనకు దొరకట్లేదు అని చెప్తున్నారు. సో అతను ఆ గొలుసు కోసం ప్రయత్నం చేస్తుంటే ఒడ్డుగున్న ఇంకొక అతను అంటున్నాడంట, ఓరి పిచ్చడా, నువ్వు అక్కడేం చూస్తున్నావు, పైన చూడు, పైకి రా, నువ్వు పైకి వచ్చి చెట్టెక్కి తీసుకో ఆ గొలుసు అన్నాడంట. అంటే మనం చూడండి, ఎప్పుడు చూడు ఊర్ధ్వలోకాలకి గురించే సుఖం ఉంది అని ఆలోచిస్తాం. ఇక్కడ మనకి లోకాలు చూపించినప్పుడు మధ్యలో భూలోకము, కింద ఊర్ధ్వలోక, ఐ మీన్
కింద అధోలోకం లోకాలు, అధోలోకం అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు అని చూపించారు. సో మనం పైకి వెళ్ళేదానికి బదులు ఎక్కడ సుఖం ఉందో అక్కడ వెళ్ళడానికి మనము ప్రయత్నం చేస్తుంటాము అని ఈ యొక్క శ్లోకం అర్థం అన్నమాట. అంటే ఏంటి? పూర్ణ పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుణ్ణి పూర్ణ పురుషోత్తముడు అని అంటారు. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. పూర్ణుడు అంటే ఇక్కడ షడైశ్వర్యాలు కలిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు. మనం ఇంతకు ముందు చర్చించుకున్నాము. ఆయన బలశాలి, అందగాడు, లీలవతుడు, ఇంకా చాలా ఈ 6 మనము డిస్కస్ చేసాం. అందుచేత ఆయన పూర్ణ పురుషోత్తముడు అన్నమాట. ఈ శ్రీ భగవానుడు పలికెను ఏమంటున్నారు? వేళ్ళు ఊర్ధ్వముగాను, శాఖలు కిందగాను, వేదబుక్కులే ఆకులుగాను కలిగిన శాశ్వతమైన అస్వస్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడును. సో ఇక్కడ ఈ అస్వస్థ వృక్షానికి వేళ్ళు ఇలా ఉంటాయి. అయితే ఈ చెట్టుకి ఊడలు ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఊడలు, రావి చెట్టుకుంటాయి మాతాజీ. రావి చెట్టుకి ఊడలు వస్తూ ఉంటాయి. అంటే అవి ఎక్కడికి పైనుంచి వస్తున్నాయి కానీ కిందకే, భూమిలోకే వెళ్తాయి. అది సహజం అన్నమాట, వేళ్ళు కిందకి వెళ్ళేది. సో శాశ్వతమైన అస్వస్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడుదురు. సో ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు చుట్టూ తిరుగుతాం కదా, దండం పెట్టుకుంటాము. సో అంటే ఒక దేవలోకం చెట్టు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నాడు, అస్వస్థ వృక్షం అని చెప్పబడుతుంది. ఆ వృక్షం ఎరిగిన వాడు వేదాలను ఎరుగుతాడు. సో ఆకులే వేదాలు అంటాం. మనం వేదాలు అని వింటాం కానీ మనం ప్రత్యక్షంగా చదువుతామా? చదివారా ఎవరైనా వేదాలు? లేదు మాతాజీ. కృష్ణ కాన్షియస్లోకి వస్తేనే వేదాలంటే ఏంటి అని మనకి తెలుస్తాయి అన్నమాట. సో రకరకాల పద్మ పురాణాలని, ఆ పురాణాలు, వేదాలు, ఆ వేదాలన్నీ రాసింది ఎవరంటే కృష్ణ పరమాత్ముడే. వ్యాస మహర్షిలాగా ఆయన హీ మేనిఫెస్ట్ లైక్ దాట్ అండ్ హీ రైట్స్. సో అలా వేదాలను ఎరిగిన వాడే ఈ వృక్షం గురించి తెలుస్తుంది, ఆ వాల్యూ తెలుస్తుంది. గుడికి వెళ్తాం, మనం అందరూ తిరుగుతున్నారు, మనం తిరుగుదాం. అంతేగాని ఈ వేదాలంటే ఏంటి అది తెలుసుకునేవాడు. ఈ మూలం, వేరు ఒక్క మూలం. ఇప్పుడు నీరు, మొక్కకి నీరు ఎక్కడ పోయాలి? ఆకులకి, శాఖలకి వాటికి అందిస్తే నీరు పీల్చుకుంటుందా? లేదు. పైన నీళ్లు చిలకరించామనుకోండి మొక్కలకి, సరిపోతుందా? సరిపోదు. వేళ్ళు కింద భాగంలో ఉన్నాయి కాబట్టి ఆ వేళ్ళకే నీరు ఇవ్వాలి అనేది మనం ఈ చెట్టు గురించి మనం తెలుసుకున్నాం. కృష్ణ భగవానుడు అలా చెప్తున్నాడు. వృక్షముని గురించి తెలుసుకున్నవాడు వేదాలను ఎరిగిన వాడగును. అంటే ఎప్పుడైతే వృక్షం గురించి తెలుసుకుంటామో వేదాలు తెలుస్తాయి. వేదాల గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకుంటామో భగవంతుడికి దగ్గర అవుతాం అన్నమాట. దగ్గర అవుతే ఏమవుతుంది? మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఈ అద్దె ఇంట్లో మనం ఉండే అవసరము లేదు. ఎవరికైనా సొంత ఇల్లు ఇష్టమా, అద్దె ఇల్లు ఇష్టమా? సొంత ఇల్లు మాతాజీ. సొంత ఇంటిని మనం పర్మనెంట్ అనుకుంటాం కదా. హరే కృష్ణ. సో శాశ్వతం అంటే ఆత్మ శాశ్వతం. బాడీని మారుస్తుంది అంటే దేహాన్ని మారుస్తుంది కానీ శాశ్వతంగా ఉంటుంది అని మర్చిపోతుంది కూడా పూర్వదేహం ఏముంది అనేది. సో ఆ విధంగా ఏంటి అని అంటే ఇక్కడ ఇన్ని జీవరాశులు మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? రకరకాల జీవరాశులు, మళ్ళీ మనకి దేవీ దేవతలు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో అక్కడ నుండి మనం ఎప్పుడైనా మన డిజైర్ ఏ విధంగా ఉండాలంటే ఇలా పైకి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలుగుతాము అంటే పయస్ యాక్ట్స్ అని ఇంగ్లీష్లో రాసున్నాయి ఇక్కడ. ఇంకా డివోషనల్ సర్వీస్ అని, ఇవన్నీ కూడా చక్కగా అన్నీ దైవానికి సంబంధించినవి అన్నీ కూడా చేసుకున్నట్లయితే మనం చక్కగా మన డిజైర్ ఎప్పుడు కూడా గోలోకం చేరుకోవాలి అని ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. ప్రతిబింబం నుండి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలి. సో ప్రతిబింబం అంటే అద్దం.
ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళల్లో చూసుకుంటే కూడా మనకు కనిపిస్తుంది, అద్దంలో చూసుకుంటే కూడా మనకి కనిపిస్తుంది, కానీ అవి కొన్ని తప్పులు ఉంటాయి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. దాని నుండి మనం సరి అయిన ఉపాధి ఆసక్తి ద్వారా అనాసక్తి. ఆసక్తి అంటే మనం తెలుసుకోవాలి భగవంతుడి గురించి అని మనకు ఉన్నట్లయితే, ఇక్కడ మీకు కనిపిస్తుందా లైట్గా ఒక ఫిగర్ కనిపిస్తుంది, దుమ్మి ధూళితోని కప్పబడింది కాబట్టి సరిగ్గా కనిపిస్తుంది. ఓకే, సో అదే అనమాట. సో ఆసక్తి ఉండాలి, ఏంటి అది చూద్దామని. దాని నుండి ఎప్పుడైతే మనకు వస్తుందో తర్వాత అనాసక్తి వస్తుంది, అంటే ఇది మనకు అవసరం లేదు, ఇది అవసరము, ఇది భగవంతుడిది, ఇది కాదు అని మనకు తెలుసు. భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం. సో 15.5 నుండి 19 దాకా శ్లోకాలు చక్కగా అన్ని వివరించారనమాట. ఇక్కడ నేను పుస్తకంలో నుండి చదువుతాను, ఒక్కసారి మీరు వినండి. హరే కృష్ణ. నిర్మాణమోహజిత సద్గజోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజై గచ్చంతమూఢా పదమవ్యయం తత్. ఇది 5.5 శ్లోకం అన్నమాట, ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమంటున్నారంటే దురాభిమానము, మోహము, దుస్సాంగత్యము నుండి విడివడిన వారు. సో మనం 20 లక్షణాలు మంచిగా ఉండేవాళ్ళు ఏమిటి అనేది మనము 12వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా. సో అవి అన్నమాట. దుస్సాంగత్యం అంటే సత్సాంగత్యం కాకుండా వేరే, అంటే భక్తి లేని సాంగత్యం అన్నమాట. సో అవన్నీ మనము వదిలించుకోవాలి. మోహము అంటే నాది, నాకే కావాలి. దురభిమానము, అభిమానం కాకుండా బ్యాడ్ అన్నమాట, అంటే ఇష్టం లేకుండా ఉండేది. సో వీటినన్నింటినీ వదిలేసిన వారు, శాశ్వతమును అవగాహన చేసుకొనిన వారు. వాట్ ఈస్ పర్మనెంట్, వాట్ ఈస్ నాట్ పర్మనెంట్, అంటే శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి అని బాగా తెలుసుకున్నవారు. ఈ భూప్రపంచం అనేది అశాశ్వతం, ఒక దుఃఖాలయం అని భగవంతుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏది శాశ్వతం అవుతుంది? దేవాది దేవుడు ఉండే నివాసము శాశ్వతం అన్నమాట. అది తెలుసుకున్నవారు, అంటే అవగాహన చేసుకునిన వారు కామవర్జితులు, సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు. కామవర్జితులు అంటే పెద్ద కోరికలు ఎక్కువగా లేని వాళ్ళు, సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి విముక్తైన వారు, అంటే సుఖం వచ్చినా ఉప్పొంగిపోరు, దుఃఖం వచ్చినా మరి ఎక్కువగా దుఃఖించరు. భ్రాంతి రహితులై ఏ విధముగా దేవదేవుని శరణు వేడవలనో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యాన్ని పొందగలుగుతారు. సో మనకి ఇక్కడ దేవాది దేవుడు ఎక్కడుంటారు ఏంటి, అది వేదాలు తెలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవచ్చు అని ఫస్ట్ చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక ప్రకృతిపై ఈశ్వర ప్రభావాన్ని, ఆ భావాన్ని త్యజించటం, అంటే కోరికలు అనేవి చాలా తగ్గించుకొని ఉండటం అన్నమాట. మీకు అర్థమైందా? హరే కృష్ణ. ప్రతిబింబము నుండి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలి. అంటే ఈ చిన్న స్టోరీ ఒకటి అటాచ్ చేసాం కదా, ఆ బంగారు రత్నాల గొలుసు చెట్టు పైన ఉంది అని తెలుసుకోవడమే అన్నమాట. తెలుసుకోకుండా నీళ్ళల్లో ఈదుతున్నాడు, దానికోసం అలసిపోతున్నాడు. మనం కూడా ఈ దుఃఖాలయం అనే అశాశ్వతమైన ఈ భూప్రపంచంలో ఇక్కడే దొల్లుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ పైన ఉన్నాడు దేవుడు గురించి తెలుసుకోవాలి అని మనము అనుకోవట్లేదు. సో ఆ భావాన్ని ఎప్పుడైతే మనం అన్ని తీసేస్తామో అప్పుడు దైవరాజ్యాన్ని మనము పొందగలుగుతాము అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో దట్ ఈజ్ అబౌట్ హెచ్ అన్నమాట, అంటే హోమ్. ఏది మన ఇల్లు అని మనం భగవంతుడిని గుర్తించినప్పుడు మన ఇల్లు ఏది అని మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మళ్ళీ అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో చూద్దాం. సో ఇక్కడ మనకి భగవంతుడు 2 ప్రపంచాలు చూపించాడు. ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము. సో ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూడవచ్చు చక్కగా కొలనుంది, తామర తూడులు, తామర పువ్వులు, రాధాకృష్ణులు, తర్వాత భక్తులు రకరకాలుగా సేవలు చేస్తున్నారు. ఇటువైపు చూసినట్లయితే మనకి
భౌతిక ప్రపంచం ఎంత నిర్మానుషంగా, ఆ సూర్యుడు, ఆకాశము, కొంచెం చీకటి, అజ్ఞానము, ఇక్కడ వెలుతురు ఎక్కువ ఉంది, అక్కడ చీకటి చీకటిగా ఉందన్నమాట. సో ఈ రకంగా రెండు ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఏ విధంగా ఉంటుంది 15.6లో చెప్పారు. మాతాజీ మీరు చదవండి. నేను చదవాలా మాతాజీ? ఇందిరా పోయినా మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. థ్యాంక్ యూ హరి గుడ్, మాతాజీ. హరే కృష్ణ. సో నా తద్భావ సయతే సూర్యో నా శశాంకో నా పావక అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అట్టి నా దివ్య ధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తుచే గాని ప్రకాశింప చేయబడదు. దానిని చేరిన వారు తిరిగి జగత్తుకు ఎప్పుడునూ తిరిగి రారు. సో మనకి వెలుతురు కావాలంటే ఏం కావాలి? సూర్యుడు కావాలి, ఈ ఈవినింగ్ చంద్రుడు కావాలి. కానీ ఆ భగవద్ధామము ఇంతకుముందు చూసాం కదా, చాలా వెలుతురు, ఎన్నో కోట్ల సూర్యుళ్ళ వెలుతురు కలిగి ఉంటుందంట. సో ఆ సూర్యుడిలాగా అవన్నీ నాకు అవసరం లేదు, భగవద్ధామంలో అవన్నీ అవసరం లేదు. నన్ను చేరిన వారు ఎప్పటికీ తిరిగి రారు, అంటే అజ్ఞానంలో పడిపోరు, చీకటికి రారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ 15.7లో ఏమంటున్నారంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే మమైవాంశో జీవలోకే అంటే ఇక్కడ భగవంతుణ్ణి మనం మర్చిపోయామన్నమాట. భగవంతుడి యొక్క అంశనే మనం. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు కణికలు ఉంటాయి కదా, నిప్పు కణికల నుండి చిన్న చిన్న నిప్పులు ఎగురుతూ ఉంటాయి కదా, ఆ తర్వాత ఎల్పలికి వచ్చేసాక అవి ఏమవుతాయి? బూడిదైపోతాయి, అవునా? సో అలా కాకుండా ఎక్కడో ఒక దగ్గర మనకి భగవంతుడు వద్దు అనుకున్నాం అన్నమాట. వద్దు అనుకొని మనము ఇక్కడికి వచ్చేసాము. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బద్ధ భౌతిక జగమందలి జీవులందరూ నా శాశ్వత అంశాలు. సో అవి ఎప్పటికీ నాలో నుండే వాళ్ళు వచ్చారు. బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని ఆరైన ఇంద్రియాలను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. సో మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఏమేమి ఇంద్రియాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు మాతాజీ, కన్ను, పంచేంద్రియాలు ముక్కు, మాతాజీ, చెవి, కన్ను, ముక్కు, నాలుక, చెవి. చర్మము. వెరీ గుడ్, సెన్స్ ఆర్గన్స్ అని అంటారు వీటిని. వాటి వల్లే మనకి రుచి తెలుస్తుంది, చూడగలుగుతున్నాము, స్పర్శ తెలుస్తుంది, చెవులతో వింటున్నాము, ఆ తర్వాత స్పర్శ, ఇంకోటి ఏంటి? రుచి మాతాజీ, వాసన, రుచి, నాలుక చెప్పాను, వాసన చూడగలుగుతాం. సో ఈ పంచేంద్రియాలతోని బోలెడన్ని కోరికలు మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనస్సును కూడా కలిపేశారు ఇక్కడ, 5 + 1 6. సో ఇవన్నీ కూడా బాగా మనకి త్రిగుణాల వలయంలో చిక్కుకొని ఉండిపోతాం కాబట్టి తీవ్ర సంఘర్షణ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్కి బాగా చదివి కష్టపడుతున్నారు అనుకోండి, ఎందుకు ఇంత అవసరమా అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి ఏజ్ బార్ అయిపోయినాక కూడా లేదు నేను ఆ సీట్ కొట్టాలి, నా ఇంటర్వ్యూ చేయాలి, అది చేయాలి. అలాగే భగవంతుడికి కూడా అవర్ లాస్ట్ కనెక్షన్, భగవంతుడికి మన మీద ఎప్పుడు దయ ఉంటుంది. ఈ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు కదా, నేను చెప్తే కూడా వాళ్ళకి వినిపించట్లేదు, ఎప్పుడు వచ్చేస్తారా నా దగ్గరికి అనేది ఎప్పుడు నా అంశాలే వాళ్ళందరూ అని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడంట భగవంతుడు. అది. సో నెక్స్ట్ భౌతిక అస్తిత్వము. ఈ భౌతిక అస్తిత్వము అంటే ఏంటి అనేది మనం చూద్దాం. వాయు గంధాన్ని మోసుకొని పోయినట్లు, వాయు గంధానికి మోసుకొని పోయినట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో మల్లె చెట్లు, లేకపోతే నైట్ క్వీన్స్ అని మంచి సువాసన, పారిజాతాలు, ఇవన్నీ కూడా సంధ్య వేళల్లో అంటే కొద్దిగా చీకటి పడే సమయానికి చక్కగా విచ్చుకుని మంచి సువాసన వస్తాయి. సో మనం కొద్ది దూరం వరకు కూడా
ఆ సువాసన అనేది వస్తూ ఉంటుంది. గాలి వీచేటప్పుడు ఆ గంధాన్ని మోసుకొని పోతుంది. ఆ వాసనని కూడా వాయువు అంటే గాలితో పాటు వెళ్తూ ఉంటుంది. అండ్ ఉగాది వచ్చే ముందు మీరు గమనించారా లేదో వేప పువ్వు బాగా వస్తుంది కదా! ఎస్ మాతాజీ. ఎంత మంచిగుంటదో ఆ వాసన. సో, ఆ వేప పువ్వు గాలి ఎంత మంచి వాసన మనకి ఎక్కడి నుంచొస్తుంది అనంటే, మనము ఆ గాలి వల్ల మనం ఆ సువాసనని మనము చూడగలుగుతాం. సో, జీవుడు ఈ భౌతిక జగమున విభిన్నములైన తన భౌతిక భావ సంపర్కాలను ఒక దేహము నుండి వేరొక దేహానికి కొనిపోవుచుండును. ఎట్లాగైతే వాయువు గంధాన్ని తీసుకెళ్తుందో, అలా ఈ భౌతిక జీవుడు ఒక దేహం నుండి ఇంకో దేహానికి వెళ్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఈ విధంగా అతడు ఒక దేహము గ్రహించి వేరొక దేహము గ్రహించుటకై దానిని విడిచుచుండును. సో ఆ దేహంతో పని అయిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. సరే, ఇంతకుముందు ఉన్న దేహం గురించి ఏమన్నా గుర్తుంటుందా? లేదు మాతాజీ. ఉండదు మాతాజీ. మొత్తం మర్చిపోతారనమాట. సో మర్చిపోయి ఏమీ గుర్తుండదు. ఇందిరా పోయినా మాతాజీ ఈ శ్లోకం చదవండి. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. నేను మీకు ఇస్తాను హరే ఛాన్స్. కృష్ణ. నేను ఆవిడకి క్లాస్ అవ్వకముందే చెప్పాను, అందుకే చదవండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. హరి థ్యాంక్ యూ బోల్. మాతాజీ. ఓకే, సో ఈ శ్లోకం మీకు అర్థమైంది అనుకుంటా. ఎలాగైతే వాయువు అంటే గాలి గంధాన్ని మోసుకొని పోయినట్టు జీవుడు ఈ భౌతిక జగమును విభిన్న మూలలై తన భౌతిక భావ సంపర్కాలను ఒక దేహం నుండి వేరొక దేహానికి కొనిపోవుచుండును. ఇక్కడ ఈ బొమ్మలో మీరు చూస్తూ ఉన్నారు, ఒక చిన్న బాబులాగా మధ్యలో ఇక్కడ శంకు మధ్యలో ఇలా కనిపిస్తున్నాడు. ఓకే, సో ఏంటి అంటే ఒక జీవి నుండి ఇక్కడ అన్ని జీవరాశులు చాలా ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. సో ఇక్కడ గాలిలో సువాసన అన్నట్టు చూపిస్తున్నారు. సో ఇవన్నీ మెటీరియల్ వరల్డ్ క్వారీస్ హిస్ డిఫరెంట్. సో అన్ని వేరు వేరు దేహాలకు పోయి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆత్మ వాళ్ళ యొక్క కర్మానుసారం. హరే కృష్ణ. సో ఇక్కడ పునర్జన్మ వలయం అని అంటున్నారు. 15.9 శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనకి ఈ బొమ్మలో ఏం కనిపిస్తుంది? మనకి ఇష్టం లేనిది కదా అది. సామాన్యంగా పంది, ఎక్కువ తినే వాళ్ళని పందిలాగా అంటారు, సోమరిపోతుని పందిలాగా అంటారు. కానీ ఇది కూడా ఒక అవతారమే కదా. అంటే భగవంతుడు అలాంటి అవతారం కూడా ఎత్తాడు. చూసారా, భగవంతుడు అందులో ఉన్నాడు. నేను ఇంతకుముందు ఒక పాట పెట్టాను, చూసారా మీరు? అది నరసింహ అవతార పాట, ఓం భగవతే వాసుదేవాయ. చూసాం మాతాజీ. చూసాం మాతాజీ. ప్రతి జీవిలోని భగవంతుడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు అంటే ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తాడు, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎక్కడుంటావో, పిలిస్తే వస్తావా రావా అంటే, నేను ప్రతి జీవిలోనే ఉంటాను, నువ్వు చూడు అని చూపిస్తాడు అనమాట. సో ఎంత బాగుంటుంది ఆ పాట. దాంట్లో ఆయన ఏ పాఠశాలకైతే రాక్షసులో ఉండే పాఠశాలకు వెళ్తారో అక్కడ టీచర్స్ని భజన చేసుకుంటూ దారెమ్మట పోయే వాళ్ళందరూ కూడా కీర్తనలో నిమగ్నులై భక్తులుగా మార్చేస్తుంటారు. అదే ప్రచారం అంటే. ఆ విధంగా మనం పాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయేదే ప్రచారం అన్నమాట. సో 15.9లో పునర్జన్మ వలయం అని అంటున్నారు. ఇక్కడ ఈ విధంగా జీవుడు వేరొక స్థూల దేహాన్ని గ్రహించి మనస్సుతో కూడిన ఒకానొక రకమైన కర్ణాలు, నయనాలు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. సో ఇవన్నీ ఉంటాయి, 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు. కానీ అవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒక జీవిలో ఒకలాగా, ఇంకో జీవిలో ఒకలా. ఆ విధంగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థంను అనుభవించును. సో ఇక్కడ పందిలాగా పుట్టాడు. ఎవరు పుడతారు పందిలాగా? ఏదన్నా స్టోరీ తెలుసా మీకు?
హరే కృష్ణ. దేవేంద్రుడు మాతాజీ. హరే ఇంద్రుడు మాతాజీ ఇంద్రుడు మాతాజీ వరాహస్వామి. ఇంద్రుడు చాలా పందిలాగా పుడతాడు, శాపం. ఇంద్రుడు అయితే అవును. అక్కడ చాలా మంది పందులు కదా, భార్యలు పిల్లలు బురద తింటూ చాలా ఆనందంగా గడుపుతాడంట. వాటికి అవే ఇష్టం మరి. సో ఆనందంగా నారద మహర్షి వచ్చి, అయిపోయింది నాయన నీ శాప గడువు తీరిపోయింది, ఇంక ఈ రాజ్యానికి రావా, నువ్వు పరిపాలించాలి కదా, నువ్వే రాజువు కదా అంటే, నాకు ఇక్కడ బాగుంది నారద, నా ఫ్యామిలీ అని ఆ బురదలోనే కొట్టుకుంటూ ఉంటాడంట. అలాగా ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, మనకి ఇంద్రియ తృప్తి ఉంటే చాలు ఈ భౌతిక ప్రపంచంలో, ఇంకా ఏమీ అవసరం. సంతోషంగా ఉన్నాం కదా, ఇంకా ఏంటి, గోలోకం ఏంటి, కృష్ణుడు ఏంటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ జీవుడు వేరొక స్థూల దేహాన్ని గ్రహించిన దాంట్లో కర్ణాలు, నయనాలు, జిహ్వాన, స్పర్శను ఆ విధంగా వాళ్ళు అనుభవిస్తూ ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉండకుండా ఆ చైతన్యాన్ని పిల్లులు కుక్కలు వంటి గుణములలో కలుషితం చేసుకొనినచో అతడు మరుసటి జన్మలో కుక్క లేక పిల్లుల శరీరాన్ని పొందవలసి వచ్చును. నిజమునకు చైతన్యము అనేది మొదట నీటికి వలె స్వచ్ఛమైంది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదైనా రంగుతో కలిసినచో అది మార్పు చెందును. అట్లే ఆధ్యాత్మిక ఆత్మ ఒక శుద్ధ చైతన్యము భౌతిక గుణ సాంగత్యంను అనుసరించి దానికి అనుగుణంగా మారిపోవును. నిజానికి కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము. సో మనము ఆలోచన జడభరత్ స్టోరీ ఒకటి చెప్పుకున్నాం కదా, ఆ జింక పిల్ల మీద మొహం పడి అతను ఏమవుతాడు, మరుసటి జన్మలో జింక అవుతాడు. అలాగే ఇక్కడ ఉదాహరణ శ్రీల ప్రభుపాదులు వారికి ఆయన ఏం చెప్తున్నారంటే, మనం పెట్స్ లాగా చేసుకుంటాం కదా పిల్లులకి కుక్కలకి, ఇక్కడ కొంచెం తక్కువ. కానీ ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఏంటంటే వాళ్ళకి సెపరేట్ రూము బెడ్ అన్నీ అమరుస్తారనమాట. సో అలా వాటి మీదే మమకారం మనం పెంచుకుని ఉంటే అటువంటి జీవితమే మనకు వచ్చే అవకాశం ఉంది అని ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో పునర్జన్మ వలయం అనేది మనమే గీసుకుంటాం, మనకే అట్లాంటిది కావాలి అని అనుకుంటాం అన్నమాట. అలా కాకుండా ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే మనకి 84 లక్షల జీవరాశుల్లో అతడు పిల్లి కుక్క పందుల వంటి జంతు శరీరం లేక దేవతా శరీరాన్ని లేక ఇతర మరొక రకమైన ఏదైనా శరీరాన్ని పొందవచ్చు, వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ కోరికల ప్రకారం. చిన్న చిన్న కోరికలు కూడా భగవంతుడు ఎప్పుడో ఒకసారి తీర్చేస్తాడు, మనల్ని వదలడం అనమాట. ఇంకా అందుకే మనం జాగ్రత్తగా ఏదైనా కోరుకోవాలంటే దాని వెనుక ఒక కష్టం వస్తుంది అని మనం ఆలోచించాలి. అందుకే సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శరణాగతి పొందామనుకోండి, ఆయనే చూసుకుంటారు. మనకి ఏది అవసరమో అదే ఇస్తూ ఉంటాడు. సాటిస్ఫై అయిపోతూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వెళ్ళిపోవడమే అన్నమాట. జీవుడు తన దేహాన్ని ఏ విధంగా పెడతాడో ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహాన్ని అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. ఇక్కడ ఉదాహరణకి ఒక కార్ మెకానిక్ ఇవి చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు కారు ఎక్కడైనా ఆగిపోయింది, చెడిపోయింది, మనం చేయగలమా? చెయ్యలేము. ఆ మెకానిక్కే రావాలి, అతనికే కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఎన్ని చెప్తాము, ఇక్కడ నగ్నంగా ఉంటే చెట్లై పుడతారు, దురాశ ఉంటే పాములైపోతారు, ఇవన్నీ ఎక్కడ తెలిసినాయి అంటే వేదాలు పురాణాల్లో చూసి మన ఆచార్యులు చెప్పిందే మనం చెప్తున్నాం. వీఆర్ వర్కింగ్ లైక్ పోస్ట్ మ్యాన్. అలాగే ఉండమన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. మీ సొంతది ఏమీ చేయకండి, ఇక్కడ అక్కడ ఆచార్యుల వీడియోస్ వినండి, నా పుస్తకాలు చదవండి, అందులోంచే చెప్పండి, అలాగే ప్రచారం చేయండి, అదే సత్యం అని చెప్పారు. అందుకనే మనకి భగవద్గీతకి యథాతథం అని ఉంటుంది. ఏ విధంగా అయితే భగవంతుడు పలికాడో అదే విధంగా చక్కగా ట్రాన్స్లేషన్ అండ్ పర్పొట్లో మనకు అర్థమయ్యేటట్టు భాష్యం చేశారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో ఇక్కడ మన చక్షు అంటే మన నేత్రాలు జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు
ఇదంతా చూడగలుగుతాడు. సో మనం ఏదైనా బ్యాడ్ బిహేవియర్ మనకి వచ్చిందనుకోండి, మనకు ఒకలాంటి భగవద్గీత చదివామనుకోండి, మనకి ఇవన్నీ తెలుసుకున్నాం, లేదు ఇలా తప్పు చేయకూడదు. పిల్లలు కూడా పొట్టి పట్టి బట్టలు వేసుకొని వెళ్ళడానికి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇలాంటివి చెప్పాలన్నమాట. ఇంత సగం ఎక్స్పోజింగ్ ఇవన్నీ నగ్నంగా ఉంటే చూడు వాళ్ళు అలా చెట్లయిపోయారు, దామోదరం అంతా కూడా మనం వాటి గురించే స్తోత్రం చేశాం కదా. సో శ్రీకృష్ణుడు వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాడు, కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత. సో అది అన్నమాట. ముందు నేను కూడా నమ్మలేదు, మా ఆచార్యులు అలా చెప్పేవారు అనమాట, ఇలా సినిమాల్లో ఇలా నగ్నంగా ఉండేవాళ్ళు వాళ్ళు చెట్లు అయిపోతారని. అయ్యో బృందావనంలో ఎవరు బ్రహ్మ కూడా గడ్డిపోచనైనా పర్వాలేదు అని అంటారు, అలాగే మహాప్రభు అలాగే అంటారు. నేను కూడా అనుకునేదాన్ని, ఏముంది బృందావనంలో ఒక చెట్టు అయినా పర్వాలేదు, కానీ చెట్టు అవ్వాలంటే మనం బట్టలు ఇప్పుకొని అలా నగ్నంగా తిరగాలి, అటువంటి జన్మ వస్తుంది అని చెప్పారనమాట. వేదాలు అంత సూక్ష్మంగా మనకి తెలుసుకోగలుగుతాం అనమాట. సో మనం ఈ పిల్లల్ని, కుక్కల్ని, చిలకల్ని అన్ని పెంచుతూ ఉంటారు కదా, అది అంత శ్రేయస్కరం కాదు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో వివరిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్, మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరము, మనస్సు, ఆత్మల పోషకుడు. సో మనం శరీరాలు 2 రకాలని చెప్పుకున్నాము, ఆత్మ అని చెప్పుకున్నాము. సో వీటన్నిటినీ ఎవరు పోషిస్తున్నారు? శరీరం పెరగాలంటే ఏం కావాలి మనకి? ఆహారం కావాలి, అవునా? నీరు కావాలి, ఆహారంలో నీరు ఉండాలి. ఆ తర్వాత గాలి కావాలి, మనం నివసించడానికి ఒక ఇల్లు కావాలి, ఒక ప్లేస్ కావాలి. సో ఇవన్నీ ఎవరిస్తున్నారు అంటే ఎవరో ఒకరు ఉన్నారనమాట. వాళ్ళే విశ్వ పోషకుడు, ద మెయింటైనర్ అని చెప్తున్నారు అనమాట. సో సమస్త జగమందలి అంధకారాన్ని నశింపజేయి సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవిస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రొద్దున లేచాము అని అంటే సూర్యుడు లేదే తెల్లవారలేదు, తెల్లవారలేకపోతే మనకు అసలు చేతులు కాళ్ళు ఆడవన్నమాట. సో అంధకారాన్ని నశింపజేసి సూర్యుని తేజస్సు ఉద్భవించేది నేనే. అదే విధంగా చంద్రుడి తేజస్సు మరియు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి. సో చంద్రుడు రాత్రిపూట వస్తాడు, సూర్యుడు పగలు వస్తాడు, అగ్ని అంటే నిప్పు, అది కూడా ఆ తేజస్సు నుండే నిప్పు పుడుతుంది కదా. నిప్పు లేదే జఠరాగ్ని లేదు మన శరీరంలో. సో ఆ వేడి వల్లనే మనకి ఆ డైజెషన్ అనేది, ఒక టెంపరేచర్ అని ఉంటుంది కదా, బాడీ టెంపరేచర్ అని, మీకు అందరికీ తెలుసా? హరే కృష్ణ. అంతకంటే చల్లబడి వెరీ గుడ్. 100 ఉంటే కూడా స్లైట్ ఫీవర్ అంటారు. 103 అంటే అమ్మో జ్వరం వచ్చేసింది, ఎక్కువైపోయింది అని అనుకుంటాం. సో ఆ విధంగా అది ఏమీ లేదు, లోపల ఉండే అగ్ని కూడా భగవంతుడే, అన్నీ కూడా భగవంతుడే అని ఆయన చెప్తున్నారు, ఎవరో కాదు, భగవంతుడే చెప్తున్నాడు. శరీరాన్ని పోషించేవాడు నేనే. మాతాజీ ఇప్పుడు దాకా నేను చదువుతా అన్నారు ఎవరు? సరోజ మాతాజీ. ఎవరు? కల్పన మాతాజీ చదవండి, ఇప్పుడు చదవండి ఈ శ్లోకం. గామాహ్య భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మకః. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా చదివారు. సో ఇందులో ఏమంటున్నారు? 15.13లో నేను ప్రతి గ్రహమందు ప్రవేశింతును, నా శక్తి చేతని అవి తమ కక్ష అందు నిలిచి ఉన్నవి, నేనే చంద్రున్నై సర్వ ఔషధులకు జీవన రసాన్ని సమకూరుస్తున్నాను. ఇప్పుడు మనము ఎవరిదైనా పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఏవో కష్టాలు ఉన్నాయి, ఫస్ట్ మనం జాతకాల దగ్గరికి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతే వాళ్ళు చెప్తారు, ఈ గ్రహం ఈ కక్షలో ఉంది, ఇది ఇక్కడికి వెళ్తే దానికి శాంతి చేయించాలి అని, ఇంకా పూజలు పునస్కారాలు డబ్బు ఖర్చులు ఇవన్నీ చేస్తాం. కానీ కృష్ణుడికి ఒక్కడికే పూజ చేసాము, కృష్ణుడినే నమ్ముకున్నాం అనుకోండి, ఎంత మంచిగా ఆయనే ప్రతి గ్రహాన్ని ప్రవేశిస్తారంట. సో ఆయన జరిపేస్తాడు. పావులు ఎలాగైతే చెస్లో మనం జరిపేస్తామో ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు అన్నీ ఇవ్వగలిగాడని తెలిసిన తర్వాత, ఎప్పుడు తెలుస్తుంది?
భగవద్గీత చదివితేనే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని అంటారు. అంటే ఇది మనకి ఒక వాషింగ్ మిషన్కి ఏదైనా బుక్లెట్లు అవి ఇస్తారు కదా ఏదైనా కొనుక్కుంటే, దాని ప్రకారమే అన్ని మాన్యువల్ చదువుకుని మనము వెళ్తూ ఉంటే అది కరెక్ట్గా పనిచేస్తుంది. అందుకే భగవద్గీత చిన్న పిల్లలకి కూడా చక్కగా చెప్తే నేర్పించి మనం తెలుసుకున్నట్లయితే ఆ ప్రకారమే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి? సోమ మంగళ బుధ ఈ వారాలే. సో ఇవన్నీ మనం ప్రే చేసే కంటే కృష్ణుడికి ఒక్కడికే ప్రే చేస్తే ఏంటి, నేను ప్రతి గ్రహాన్ని ప్రవేశింతును, నా శక్తి చేతనే అవి తమ కక్ష అందు నిలిచి ఉన్నవి. సో చంద్రుడు కూడా చంద్రుడు ఔషధాలు అని చెప్తున్నారు. అంటే ఔషధాలు, రసం ఉండే పదార్థాలు, తీపి పదార్థాలు, పులుపు, సువాసన ఇవన్నీ రాత్రిపూట చంద్రుడు వచ్చినప్పుడే ఆ రసాన్ని అందులో నింపుతాడంట. అంటే భగవంతుడి ప్రసాదమే అన్నమాట. అది కూడా పగలు పూచేవి కొన్ని, పగలు కాసేవి కొన్ని, కానీ రాత్రిపూట సువాసన వచ్చే వెనకాల చూసారా కృష్ణుడు వెనుక పారిజాతం పువ్వులు ఎంత బాగా ఉన్నాయో. సో ఆ విధంగా అనమాట. ఈ ఔషధంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఔషధం నేను చెప్తాను, కరక్కాయ విన్నారా? విన్నారు, వాము విన్నారు, సోంపు విన్నారు, ధనియాలు విన్నారు. ఇవన్నీ కూడా ఔషధి గుణాలు కలిగి ఉన్నాయి. అందుకే వంటల్లో మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అరుగుదలకి ధనియాలు కాఫీ డికాషన్ చేసుకొని తాగండి అంటారు. అజీర్తి చేస్తే ఓమ తినమంటారు. సో ఇవన్నీ కూడా ఔషధాలు మనం వాడుతూ ఉన్నవి. ఈ ఔషధాల్లో ఒక రసం మనం కరక్కాయ కానీ, లవంగం కానీ, ఇలాచి కానీ నోట్లో వేసుకుంటే నీరు ఊరుతుంది చూసారా? ఎందుకు? ఆ యొక్క ఫ్లేవర్, ఆరోమా అంటారు, ఆ యొక్క వాసన వల్ల, ఘాటు వల్ల మనకి ఆ యొక్క ఏమైతే మనకి ఇల్నెస్, ఆ రోగాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని ఔషధాలు అన్నారు. ఇంకా చాలా ఔషధాలు ఉంటాయి విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేదిక్ అన్నమాట. సో అలా సర్వ ఔషధాలకి నేనే చంద్రున్నై జీవన రసాన్ని సమకూరుస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి గమనించండి, మొత్తం భగవంతుడు చేసి పెట్టాడు. నీకు హెల్త్ బాగోలేకపోతే ఇవి మందులు, ఇవి వాడచ్చు. ఆ జ్ఞానం ఎవరిస్తారో నెక్స్ట్ మనం చూద్దాం. హరే కృష్ణ. ఇక్కడ వచ్చేసింది మంచి టాపిక్ అన్నమాట ఇది. సో శరీరాన్ని పోషించేవాడు, శరీరం అంటే మన దేహం, ఆ దేహమే పంచభూతాలతో చేయబడింది అని అన్నారు. సో ఇక్కడ 2 సైకిల్స్ ఇచ్చారు, ఒకటేమో కార్బన్ సైకిల్, ఒకటేమో వాటర్ సైకిల్. ఎవరైతే సైన్స్ చదువున్నారో వాళ్ళకే వచ్చు అని మీరు అనుకుంటారు, కానీ ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే చదివారు. మనమంతా కూడా స్కూల్ లెవెల్లో చదివాము, కానీ ఒక లెవెల్ వచ్చేసరికి మనం మర్చిపోతారు అన్నమాట. సో ఈ వాటర్ సైకిల్ ముందు చూసినట్లయితే మనకి కనిపిస్తున్నాయి చక్కగా, కింద చెరువు ఉంది, ఆ తర్వాత పైన మేఘాలు ఉన్నాయి, కొండలు, కోనలు, చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే సూర్యరశ్మి వల్ల, సూర్యుడు కూడా ఉన్నాడు మేఘాల మధ్యలో, ఇక్కడ కనిపిస్తుందా వాటర్ సైకిల్లో? సో ఈ వేడి వల్ల ఏమవుతుంది, ఎవాపరేషన్, వాటర్ అంతా కూడా మనం చూడండి ఎండాకాలంలో నదులన్నీ ఎండిపోయి ఇసుక తిన్నెలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, గమనించారా? ఎస్. సో ఇలా అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అంటే గాలిలోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇక్కడ గడ్డల్లాగా ఏర్పడుతుంది అనమాట. సో దాన్ని ప్రెసిపిటేషన్ అని అంటారు అనమాట. అంటే మేఘాల్లో ఏముంటాయి అంటే నీరే ఉంటుంది, కానీ ఐస్ రూపంలో అలా ఉంటుందన్నమాట. సో ఆ మేఘాలు ఇటు అటు తిరుగుతూ ఒకదానికొకటి గుద్దుకుని వర్షాకాలం వచ్చినప్పుడు నెమ్మదిగా మళ్ళా వర్షం రూపంలో నదులన్నీ నిండుతాయి. ఆ నదులన్నీ సముద్రంలోకి వెళ్తాయి. సముద్రం నీరు కూడా సూర్యరశ్మి, ఇది సముద్రమా, ఇది మూత్రమా, ఇది నద్యా, ఏమి ఉండదు, సమానంగా ఆ ఎండని అందరికీ పంచుతాడు భగవంతుడు. అండ్ నీళ్ళల్లో పడకుండా చెట్ల మీద కూడా ఎండ పడుతుంది కదా. ఎప్పుడైతే చెట్ల మీద ఎండ పడుతుందో ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా అన్నీ కూడా ఆకుపచ్చని రంగు,
ఆకుపచ్చని రంగు సూర్య రశ్మిని చెట్టులో కుదిస్తుందన్నమాట. ఇట్ విల్ ఫిక్స్ ద లైట్ ఇంటూ ద గ్రీన్ లీఫ్. అర్థమైందా మీకు? సో అక్కడ ఏమవుతుంది, అందుకని ఆకుపచ్చని ఆకులు ప్రతి చెట్టుకి ఉంటాయి అన్నమాట. అదే మన ఆహారము. సూర్యరశ్మి పడితేనే చెట్లు మంచిగా కళకళలాడుతూ ఉంటాయి. లేదు అంటే ఆకులు పండిపోయి రాలిపోతాయి. కొన్ని నీడన పెరిగే చెట్లు ఉంటాయి, కానీ ఆ నీడ కూడా ఒక వెలుతురు ఉంటుంది కదా పగలు. ఆ వెలుతురు కూడా సూర్యరశ్మి నుంచి వచ్చిందే. మనం ఏం వెలుతురు సప్లై చెయ్యం వాటికి. అంటే డైరెక్ట్ ఎండకు కాకుండా నీడలో కూడా అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఇక్కడ ఏమవుతుంది అనేది, ఆహారం ఏ విధంగా తయారవుతుందని ఇక్కడ చూపించాడు అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్, మనం గాలిని పీలుస్తున్నాం కదా. గాలి పీల్చుకోవడం అంటే ఏం పీల్చుకుంటున్నాము? గాలిలో ఎన్నో ఉన్నాయి వాయువులు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. నైట్రోజన్ కూడా ఉంటుంది. నైట్రోజన్ మనం పీల్చుకున్న మొత్తం మన శరీరం పట్టుకోదు కాబట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఈ నైట్రోజన్ అనే గాలి ఏం చేస్తుందంటే మనకి ఆహార పదార్థాలు, ప్రోటీన్స్ అనేవి తయారు చేయడానికి, పప్పు దినుసులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ నైట్రోజన్ అనేది ఏం చేస్తుంది, మొక్కలోకి వెళ్ళి వేళ్ళల్లోకి కిందకి వెళ్ళిపోయి అక్కడ నేలలో ఫిక్స్ అవుతుంది అనమాట. అక్కడ నుండి పోషకాలు చెట్టుకి వస్తాయి. మరి నీరు కావాలి, నైట్రోజన్ కావాలి, చెట్టు ఆహారం తయారు చేయాలంటే సూర్యరశ్మి కావాలనుకున్నాం. ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది యారో మార్కు, నేను తిప్పేది. ట్రై చేయండి, పెద్దగా చేసుకోండి మీ ఫోన్లో. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. కానీ మొక్కలకి మనకేం కావాలి, మనకు కావాల్సింది ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే గాలిలో కొంత శాతం ఉంటుంది, కానీ మొత్తం ఆక్సిజన్ మనకి మొక్కల్లో నుండే వస్తుంది. మరి మొక్కల్లో నుండి వస్తేనే మనం ఆ ఆక్సిజన్ని పీల్చుకొని మనం బ్రతకగలుగుతున్నాం. ఇదంతా ఎవరు చేశారు ఇంత పెద్ద సైకిల్ అంటే, శరీరాన్ని పోషించేవాడు భగవంతుడే చేశాడు అని చెప్తున్నారు. ఇంత సైన్స్ చేశాడనమాట. ఇది చదువుకోవడానికి మనకి 3 ఏళ్ళు డిగ్రీ, ఆ తర్వాత ఒక పట్ట, ఆ తర్వాత ఒక ఉద్యోగం సద్యోగం ఏమి ఉండదు. మళ్ళీ దానికి ఇంకోటి యాడ్ చేసుకొని ఇంకోటి చదవాలి అనమాట. సో భగవంతుడి ధ్యానం పెట్టుకుంటే ఆయనే హెల్ప్ చేస్తాడు కదా, జ్ఞానాన్ని మంచిగా ఇస్తాడు. సో ఇక్కడ ఎవరు చేశారో ఈ స్లైడ్ మాత్రం చాలా బాగా చేశారనమాట. సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇవన్నీ భూమిలో జరుగుతాయి. ఆ పోషకాలన్నీ కూడా మొక్కలకి వెళ్తాయి అన్నమాట. ఈ ఆకుపచ్చని పదార్థం ఏదైతే ఉందో దాన్ని క్లోరోఫిల్ అంటారు. ప్రతి ఆకులో ఉంటుంది అన్నమాట, ప్రతి మొక్కలో ఉంటుంది. సో అది ఆహారాన్ని దేనివల్ల తయారు చేస్తుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ క్లోరోఫిల్ అండ్ వాటర్, నీరుని వేరులోంచి పీల్చుకుంటుంది. ఇక్కడ నీరులోంచి వెళ్తుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆహారాన్ని తయారు చేస్తుంది. ఈ ఆహారము ఆకుల్లో, దుంపల్లో, గింజల్లో, విత్తనాల్లో, కాయల్లో, పళ్ళల్లో అది నిల్వ చేసుకుంటుంది. అదే మన ఆహారం అన్నమాట. సో ఆహారాన్ని మనము తీసుకుని తింటూ మన శరీరాన్ని పోషించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కార్బన్ సైకిల్ అని ఎందుకు అన్నారంటే, ప్రతి ఆహార పదార్థానికి మధ్యలో కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్తోనే మనకి ఏదైనా తయారవుతుంది అన్నమాట. అంటే ఆ బాండింగ్, ఆ రిలేషన్ అనేది మాలిక్యూల్స్ అలా ఉంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉన్నదాన్ని ఒక కార్బన్ ఎలిమెంట్ లాగా మొక్క ఫిక్స్ చేస్తుంది. ఇంత చేశాడు చూడండి భగవంతుడు. అప్పుడే ఆహారం అనేది తయారవుతుంది. తయారయ్యి అది నిలవ ఉంటుంది. ఆ నిలవ ఉన్న ఆహారాన్ని మనం తీసుకొని తింటాం. ఒక పండు ఏర్పడింది ఒక మొక్కలో అంటే పండులో ఏముంటాయండి, విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాల వల్ల మళ్ళీ మనకి ఏమొస్తాయి, చెట్లు వస్తాయి. వాటి యొక్క ప్రోజని అన్నమాట. అంటే మళ్ళీ ఆ మొక్క పిల్లల్ని చేసుకోవడానికే విత్తనాల్ని దాచుకుంది, కానీ అవన్నీ తీసుకుని మనము తింటూ ఉంటాం. అంటే భగవంతుడు వెజిటేషన్ ఇవి ఎలా చేశారు అంటే, మీరు ఎన్నైనా తినండి మళ్ళీ మొక్కలు వస్తాయి. అందుకే విత్తనాలు ఎక్కువ చేశాడు అనమాట. సో దానివల్ల కొన్నిట్లో ఒకే విత్తనం ఉంటుంది, అలాంటివి ఒకే విత్తనం లేని పళ్ళు కూడా ఉంటాయి. అరటిపండు చూసారా,
విత్తనాలు కనిపిస్తాయా మనకి? లేదు నో మాతాజీ. పిలకలు వస్తాయి పక్క నుండి. అల్లం, పసుపు ఇవన్నీ కూడా పిలకల ద్వారా, వేళ్ళ ద్వారా, కొమ్మల ద్వారా పిలకలు వచ్చి ఆ వృద్ధి చెందుతాయి అన్నమాట. అంటే మనం పండు తినేసినంత మాత్రాన మొక్క చనిపోతుంది అనేమీ లేదు. ఎలా చేయాలో అలా భగవంతుడు సృష్టిని ఆయన ఇంత పెద్ద సైన్స్ లోపల ఫిక్స్ చేశాడనమాట. సో ఈ నైట్రోజన్ ఇక్కడ భూమిలో ఫిక్స్ అయింది అన్నాం కదా, పప్పు దినుసులు అన్నిట్లో నైట్రోజన్ అంటే పెప్టైడ్ బాండ్స్, కొన్ని బాండ్స్ ఉంటాయి. సో దానివల్ల ఆహార పదార్థాలు ఎన్ని రకాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, తర్వాత ప్రోటీన్స్ అంటాము, ఫ్యాట్స్ అంటాం. ఫ్యాట్స్ అంటే నూనె పదార్థాలు. నూనె ఎందులో ఉంటుంది మనకి? పల్లికాయలు ఉంటాయి కదా, వేరుశనగకాయల్లో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది, ఇది గాలిలో సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్. ఇవి విత్తనాలు అలాగైనా తినొచ్చు, ఆయిల్ వస్తుంది. లేదు అంటే అంటే వాటిల్లో ఆయిల్ ఉండడమే కాకుండా ప్రోటీన్లు కూడా ఉంటాయి. ప్రోటీన్లు అంటే మనకు కండ పెరగడానికి అనమాట. ఓకే, మనకి మజిల్స్ అన్నీ బాగా బిల్డప్. ఈ శరీర పోషణ అన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను, ఏదో సైన్స్లోకి వెళ్ళిపోలేదు. కోర్స్ అది నా సబ్జెక్టు. సో ఇలా ఈ శరీరాన్ని పోషించడానికి భగవంతుడు ఇంత చేసి పెట్టాడు అనమాట ఈ వెజిటేషన్లో. సో ఈ భూమిలో నుండి మొక్కల్లోకి వెళ్ళి మొక్కలు మనం తిన్నంతనే మన శరీర పోషణ అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి, ఫిక్స్ చేస్తున్నాయి, ఆహారాన్ని తయారు చేస్తున్నాయి, మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. మరి వాటికి కూడా ఆక్సిజన్ కావాలి ఊపిరి పీల్చుకోవడానికి. అవి కూడా ఊపిరి పీల్చుకోవాలి, ప్యూరిఫికేషన్ అనేది లోపల వాటికి కూడా జరగాలన్నమాట. సో కానీ అవి ఇచ్చే ఆక్సిజన్ అన్ని జీవరాశులకి సరిపోయేంత ఆక్సిజన్ మనకి వస్తుందన్నమాట. కానీ పట్టణాల్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి పొల్యూషన్ అయిపోయి మొక్కలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. కానీ ఎక్కడో ఒక దగ్గర మొక్కల్ని మళ్ళీ నాటుతున్నారు, చేస్తున్నారు. సో మొక్కల వల్ల అందుకే మనకు డిఫరెన్స్ చూడండి. పట్టణంలో ఉండేదానికి అవుట్స్కర్ట్స్ పొలాలకి అలా వెళ్ళినప్పుడు మనకి ఎంతో స్వచ్ఛమైన గాలి మనకు ఒక ఆహ్లాదకరంగా మనకి ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా మంచిగా ఉంటాయి. ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటే అంత రక్త కణాలు మనకి శరీరానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుచేత భగవంతుడు ఇలా సృష్టిని చేశాడు. కానీ మనం పొల్యూషన్ చేసుకొని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే యోగాలు చేయండి, అది చేయండి, ఆక్సిజన్ సిలిండర్ పెట్టండి, అవన్నీ కూడా వేరే రకంగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకి కార్బన్ సైకిల్ అంటే. ఆ కార్బన్ అనేది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్లో, ప్రోటీన్స్లో, ఫ్యాట్స్లో ఈ కార్బన్ లేకుండా ఆహార పదార్థం తయారు అవ్వదు. సో మొక్కల్లో నుండే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ని ఫిక్స్ చేసి సూర్యరశ్మితోని వాటర్ని, నీళ్ళని కలిపి ఒక ఆహారం, ఒక పిండి పదార్థం. మనకి పిండి చపాతీ చేయాలంటే ఏం చేస్తాము? పిండి పళ్ళెల్లో వేసుకొని చక్కగా ఇంత ఉప్పేసి నీరు పోస్తాం కదా, చక్కగా పిండి ముద్ద చేస్తాం. దాన్ని మళ్ళా హీట్ కాలుస్తాము, దాన్ని మనం తింటాము. ఆ రొట్టె ముక్క అట్లాగే తింటే అరుగుతుందా? లోపలికి వెళ్ళి బాగా మజ్జిగ చిలికినట్టు చిలుకుతుంది అనమాట ఇది కడుపులో. ఆ వేడి కూడా అవసరం అక్కడ. సో ఈ ఆమ్లాలు కూడా ఉంటాయి. అంతా చిలికినాక తర్వాత సారవంతమైనదంతా మన శరీరానికి వస్తుంది. నిస్సారంగా ఉండేదంతా కూడా మలంలాగా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది శరీరాన్ని పోషించేవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, దేవాది దేవుడు అని చెప్తున్నారు. కానీ మనం ఏదో పిల్లలకి సైన్స్ లాగా చదివేసుకుని మనం సైన్స్ లాగా చెప్తాము. భగవంతుడే లోపల మన శరీరంలో చేయటమే కాదు, ప్రకృతిలో కూడా ఈ విధంగా చేస్తేనే వీళ్ళు పోషింపబడతారు అని చేశారనమాట. హరే కృష్ణ. మీకు అర్థమైందా? ఇంకా ఆహారం, ఇక్కడ ఆహారం ఎన్ని రకాలు అని చెప్తున్నారు. ప్రాణుల దేహం అంది జఠరాగ్నిని నేనే. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ వేడి అనేది మన శరీరంలో ఉంటుంది, ఆ జఠరాగ్ని కూడా నేనే అంటున్నాను. ప్రాణాపాన వాయువులతో కూడిన నేను 4 విధమైన ఆహారాల్ని
పచనము చేయుచున్నాను. సో ఇన్ని రకాల ఆహారాల్ని మనం తింటూ ఉంటాము. అలాంటివి కూడా మనకి సహజంగానే దొరుకుతున్నాయి అని చెప్తున్నాను. ఇక్కడ ఈ చిన్న పాప గ్రేప్స్ తింటుంది. గ్రేప్స్ అలా మింగేయలేం కదా, నమిలి తినేవి. సో నమిలేవి. చీకేటివి. పిల్ల ఇంకా రాలేదే. ఇక్కడ చీకేటివి అంటే వీడికి నిప్పులు పెట్టారు. అయితే మనం చీకేవి ఏముంటాయి? మనకి ఏమన్నా ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఐస్ మామూలు క్రీమ్ మాతాజీ. ఐస్ క్రీమ్ మాతాజీ నాకేది అంటున్నారు? మామిడి పండు కూడా మ్యాంగోస్ వాళ్ళు మ్యాంగో అది టెంక చీకుతూ ఉంటాం కదా, సో అదే త్రాగేవి అన్నారు. అంటే ఇక్కడ జలం చూపిస్తున్నారు కానీ ఆల్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా తాగేవి అన్నమాట. నెక్స్ట్ నాకేవి అని ఇక్కడ ఐస్ క్రీమ్ చూపిస్తున్నారు కానీ మనం పెరుగన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకున్నాక లాస్ట్కి జుర్రుతాను చూసండి. సో అవన్నీ కూడా నాకే పదార్థాలు అన్నమాట. సో ఇలా 4 రకాలుగా పదార్థాలు ఉంటాయి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో మంచి శ్లోకం వచ్చింది. సో ఇన్ని చేశాడు భగవంతుడు. చేసిన తర్వాత మళ్ళీ నేనే చేశాను, నేనే పోషకుణ్ణి అని చెప్తున్నా. ఆత్మ మరియు శరీరాల పోషకుడు ఎవరు అంటే భగవంతుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్గాన మపోహం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఏమంటున్నారంటే నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. ఉన్నాడా భగవంతుడు? ఇందాక పాట నేను అందుకే పెట్టాను. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి జీవరాశి హృదయంలో భగవంతుడు ఉంటాడు. నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి. సో మనకి జ్ఞాపక శక్తి అనేది మందమతులం అని చెప్తాం కదా, మనకి నిన్నటిది రేపటిది అవి గుర్తుండవు, ప్రస్తుతంది కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. కానీ భగవంతుడు ధ్యానంలో ఉన్నట్లయితే గబుక్కున అవసరమైన జ్ఞాపక శక్తి భగవంతుడే ఇస్తాడు. అండ్ జ్ఞానము అంటే అర్థం చేసుకునే జ్ఞానం అనమాట. భగవంతుణ్ణి అర్థం చేసుకునేది. ఈ తప్పు చేశాము, అవును తప్పు చేశాము, నా ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేశారు, వాళ్ళని క్షమించాలి. క్షమాగుణం ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం అనమాట. అసలు క్షమాగుణమే లేదు, నువ్వే తప్పు చేసావు అని అందరినీ బ్లేమ్ చేయడము కాదనమాట. సో అటువంటి మంచి ఆధ్యాత్మిక జ్ఞానము మనకి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని అంతా కూడా మనము సంపార్జించుకోవాలి. ఇంకోటి మరుపు కూడా ఆయన వల్లే కలుగుతుందంట. మరుపు వల్ల మనకి ఏమన్నా లాభాలు ఉన్నాయా? హరే కృష్ణ. ఉన్నాయి మాతాజీ. నష్టాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి మాతాజీ. ఉదాహరణ చెప్పండి నష్టానికి. నష్టానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకి ఎవరైనా అవమానించారనుకోండి, అది గుర్తు పెట్టుకుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధను క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి నష్టమే కదా మాతాజీ. అలాగే మంచి వస్తువులు ఏదన్నా ఎక్కడన్నా పెట్టినప్పుడు అది మర్చిపోయాం అనుకోండి, అది చాలా నష్టం కదా గుర్తు లేకపోతే. అప్పుడు జ్ఞాపక శక్తికి కోరుకోవాలి అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మరుపు అనేది పూర్వజన్మ మరుపు అనమాట భగవంతుడు చెప్పేది. అది మర్చిపోయినాం కాబట్టే మనం ఇంకా కాలంతో పాటు మర్చిపోతూ ఉంటాం. కొన్ని బ్యాడ్ థింగ్స్ ఏమైనా జరిగితే కూడా కొద్ది రోజులు బాగా డిప్రెస్డ్గా అలా ఉండి ఆ నెమ్మదిగా మరుపు భగవంతుడే కలిగిస్తాడు అని చెప్తున్నాడు. జ్ఞాపక శక్తి కూడా భగవంతుడే ఇస్తున్నాడు, జ్ఞానం కూడా భగవంతుడే ఇస్తున్నాడు. జ్ఞాపక శక్తి మనకి చాలా అవసరం. ఊరికే మతి మరుపుతో ఉన్నట్లయితే పనులు కావు. అందుకని భగవంతుడిని ఎక్కువ ధ్యానం చేసి ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మంచి జ్ఞాపక శక్తి కూడా భగవంతుడికి ఇస్తాడు. మీకు తెలుసా, కృష్ణ కాన్షియస్లో ఉండే పిల్లలన్నిట్లో ఫస్ట్ వస్తారు. ఫ్యామిలీస్ ఉంటారు కదా, చిన్నప్పటి నుంచే కృష్ణ కాన్షియస్ నేర్పించేస్తారు. వాళ్ళకి శ్లోకాలు వల్లించడము, నేర్చుకోవడము, చదవడము. సో భగవంతుడి కోసం నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఎక్కువ చదువుకోకపోయినా అక్కడ అన్నీ గుర్తొచ్చేసి చక్కగా రాసి ఇంటర్వ్యూల్లో బాగా పాస్ అయిపోయి
మనము మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. మంచి రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు కదా! అప్పుడు సాలరీ వస్తుంది. నాకు భగవంతుడు ఇంత మంచి జాబ్ ఇచ్చాడు, నేను భగవంతుడికి ఇది ఇస్తాను. ఒక ఫ్రెండ్లీనెస్ అనేది డెవలప్ అయిపోతుందనమాట. సో ఇవన్నీ భగవంతుడే చేస్తాడు మనకి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని, నిజానికి నేనే వేదాంతకర్తను, నేనే వేదాలను ఎరిగిన వాడను. సో వేదాలన్నీ కూడా భగవంతుడే రాశాడు. అవన్నీ మనం చదవలేమని తెలిసి ఆ వేదాలన్నిటినీ కూడా భగవద్గీత రూపంలో సమ్మరైజ్ చేసి షార్ట్ సమ్మరీ లాగా మనకి ఇచ్చాడనమాట. సో ఆ వేదాన్ని నేనే అంటే భగవంతుడి గురించి తెలుసుకునే జ్ఞానం తెలుసుకుంటే వేదాంత కర్త అతనే, వేదాలు ఎరిగినవాడు కూడా అతనే. సో భగవంతుడు కృష్ణ పరమాత్మని మనం చూసినట్లయితే అన్నీ తెలిసిపోతాయి అని చెప్తున్నాడు. సో లాస్ట్కి వాట్ ఈస్ ద ఎసెన్స్ ఇన్ 3 వర్సెస్ అంటున్నాడు. సో జీవరాశులు. ఇందిరా బోయినా మాతాజీ మీరు ఇది చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ద్వావిమ పురుషో లోకే క్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ క్షరులు అక్షరులు అంటున్నారు అనే 2 తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరుడు అక్షరుడుగా పిలువబడతారు. అక్షరధామ్ అని ఎక్కడన్నా విన్నారా మీరు? అక్షరధామ్ అన్నమాట. అంటే అక్షరులు అక్కడ చేరతారు. అంటే మహాత్ములు, మంచి భక్తులు భగవంతుడి దగ్గరికి ఒక్కసారి అక్షరధామ్ వెళ్ళిపోయారంటే తిరిగి వచ్చేది లేదనమాట. సో అక్షరునిగా పిలువబడతాడు ఎవరు అంటే ప్రతి జీవుడు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్షరులు, భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు. క్షరుడే అక్షరుడు అవ్వాలి అని కోరుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు వరకు ఏం చేశాము, జీవరాశులందరూ కూడా భౌతిక ప్రపంచమే చాలా బాగుంది, ఇక్కడ ఏమీ కష్టాలు లేవు కదా, చక్కగా ఉన్నాము, ఎందుకని మళ్ళా మనం ఎక్స్ట్రా పూజలు చేసుకొని కృష్ణుడి జపం చేసి కృష్ణుడిని తలుచుకొని గోలోకము అవన్నీ ఎందుకు, ఇక్కడ బాగుంది కదా అని సామాన్యంగా అందరూ వాళ్ళందరూ కూడా క్షరులు. కానీ ఎవరైతే భగవంతుడి జ్ఞానం తెలుసుకొని భగవత్లోకాలకు వెళ్తారో వాళ్ళందరూ అక్షరులు అని పిలువబడతారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు గుర్తించాడు అనమాట. నెక్స్ట్ జీవరాశుల్లో రెండవ దానికి చెందిన వాళ్ళు ఎవరు అంటే పతనం చెందే వాళ్ళు క్షరులు. ఇంకా వీళ్ళేంటి, స్వతంత్రంగా భోగించాలనే కోరిక ఎన్నటికీ భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా భూలోకం దేవలోకం అది ఇది అంటున్నారు, అక్కడ మనకు మంచి భోజనం దొరుకుద్దో లేదో, ఈ చేపలు మేకలు ఇవన్నీ ఉంటాయో లేదో, ఇక్కడే మనం ఉండడం మంచిది అని ఇలా పతనం చెందేవాళ్ళు అంటే పతనానికి గురయ్యే వాళ్ళే క్షరులు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. స్వతంత్రంగా అంటే భగవంతుడికి పెట్టకుండా వాళ్ళే భుజిస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళే తింటూ ఉంటారు, ఎన్నటికీ ఈ ప్రపంచంలోనే ఉంటూ ఉంటారు. ఈ 4 తప్పకుండా ఈ జనన మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోలేరు. ఆ సైకిల్లో బర్త్ అండ్ డెత్ సైకిల్ అంటారు, అందులోనే ఉంటారు వాళ్ళు. ఇంకోటి పతనము చెందని వారు అక్షరులు. ఇక్కడ చూసారా గోపికలు వీళ్ళందరూ కూడా చక్కగా గోపీస్ అన్నమాట, గోపికలు కాదు గోపీస్. వాళ్ళు తెచ్చుకునేవన్నీ కూడా కృష్ణుడికి ప్రసాదంలాగా అందరూ అందిస్తారు. కృష్ణుడు ఇవంతా కూడా అందరికీ పంచుతూ ఉంటాడు. ఎవరైనా చాటుగా తిన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట్లోది కూడా తీసుకుని తింటాడంట, కృష్ణుడు అంత కరుణిస్తాడంట. సో ఎల్లప్పుడూ కృష్ణుడితో ఉండాలనే కోరిక ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరు. అలాంటి వాళ్ళు అక్షరులు. ఇంకా నెక్స్ట్ దేవాది దేవుడు. మాతాజీ చదవండి. అయిపోయినాయి, ఇంకా 2 శ్లోకాలు అయితే అయిపోతాయి. హరే కృష్ణ. ఉత్తమ పురుషస్య మాతాజీ ఎవరిని చదవమన్నారు? ఇందిరాబోయిన మాతాజీ చదవమన్నారు. ఆవిడ లేరేమో, మీరు చదవండి మాతాజీ. చదవండి.
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्याभिभत्यव्यय ईश्वरः. హరి బోల్. ఈ ఇరువురు గాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని భరించి సాక్షాత్ అవ్యయ ప్రభువు పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు. సో ఇవి కాకుండా, అంటే అక్షరుడు కాకుండా మూడు లోకాలను ప్రవేశించే వాటిని భరించు సాక్షాత్ అవ్యయ ప్రభువు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ దేవాది దేవుడు అక్షర పురుషులకు అతీతుడు ఉత్తమోత్తముడు అగుటచే నేను జగమందు మరియు వేదములందు పురుషోత్తముగా ప్రసిద్ధి నొందితిని. సో అక్షరాల్లో కాకుండా ఈయన ఉత్తముడు అన్నమాట. అన్ని లోకాలు తిరుగుతూ అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నాడు కాబట్టి ఆయనని పురుషోత్తముడు అని అంటారు. నెక్స్ట్ ఓ భారత సంశయరహితంగా నన్ను పురుషోత్తమునని తెలియగలిగిన వాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుక్త సేవలో నిమగ్నుడగును. సో అతని గురించి పూర్తిగా తెలుసుకున్నవాడే, శ్రీకృష్ణుని గురించి తెలుసుకున్న వాళ్ళు నన్ను పురుషోత్తముడిగా అంగీకరిస్తారు అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ హోమ్ వచ్చేసాము. సో ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి చక్కగా అన్ని చదవండి. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. ఎవరు హ్యాండ్ రైస్ చేయకపోతే మీరు చదివేయండి. శ్రావణి. హరే కృష్ణ ఉన్నారు మాతాజీ, సరోజ మాతాజీ, కల్పన మాతాజీ, భారతి మాతాజీ అందరూ ఉన్నారు. అయితే ఒక్కొక్కరితో భారతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. సమీక్ష. పురుషోత్తమ యోగము, పరమ పురుషుని యోగ జ్ఞానము. హోమ్ ఆర్ హోటల్, ఇల్లు లేదా వాకిల. చదవండి. వాస్తవికత, ప్రతిబింబం నుండి ముక్తి పొందుట. హరి బోల్. నెక్స్ట్ కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్, అగైన్ మళ్ళీ మళ్ళీ, ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం, పునర్జన్మ వలయం. హరి బోల్. నెక్స్ట్ ఎం. సరోజ మాతాజీ. లేదు మాతాజీ. ఎం. మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్, సోల్. శరీరము, మనస్సు, ఆత్మలను పోషించేవాడు. కృష్ణుడే రక్షకుడు మరియు పోషకుడు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరు లేరు మాతాజీ, నేను చదువుతున్నాను. ఈ ఎసెన్స్ ఇన్ 3 verses, 3 శ్లోకాల్లో సారాంశం. పతనము చెందని వారు దేవాది దేవుడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో లాస్ట్కి మనకు తెలిసింది ఏంటంటే పతనం చెందని వారు దేవాది దేవుడు. సో దేవాది దేవుడు మనకు దగ్గర అవ్వాలంటే పతనము చెందకుండా భగవంతుణ్ణి పట్టుకుని ఉండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మాతాజీ సెన్ ప్రభుజీ అర్థమైందా? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా ఉంది మాతాజీ క్లాసు. చాలా బాగా. మీకు సైన్స్ లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఆహారం ఎలా తయారయ్యేది అదంతా మీరు బాటనీ లెక్చరర్ కాబట్టి చాలా చక్కగా వివరించారు. మేము బాటనీనే, మాకు అర్థమైంది. మిగతా వాళ్ళు అదే మిగతా వాళ్ళకి ఎవరికైనా అర్థమైందా అవలేదా, అవలేకపోతే అడగొచ్చు. లేదు అంటే మీ పిల్లల పుస్తకాల్లో ఉంటాయి అవన్నీ. లోవర్ క్లాసెస్ ఈ సబ్జెక్ట్ అంతా.
మాతాజీ మీరు భౌతికము ఆధ్యాత్మికం అన్ని నేర్పించేస్తున్నారు. అంటే ఉన్న నాలెడ్జ్ ని అక్కడ ఇచ్చారు కదా, ఇచ్చారు అవును కాబట్టి స్లైడ్ లో చెప్పాల్సి అదే వచ్చింది. అన్ని ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అండ్ ఇక్కడ ఏ ప్రశ్నలు లేవు అనుకుంటే మహత్వానికి వెళ్దాము. అనితా మాతాజీ ఇంకేమన్నా ఉందా చెప్పేది? చందన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్. హరే కృష్ణ. మాతాజీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆ ఏదైనా ఎవరైనా ముందుకెళ్ళడానికి ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే టక్కున ఫస్ట్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నిజంగానే ఏ గ్రహానికి చెయ్యనంటే నిజంగానే అనిపించింది, మనం ఇప్పటి వరకు చేసింది అంతా అంతే కదా, అప్పుడు ఎందుకు అవును. కృష్ణ కానీ దేవుడికి చేసుకుంటే అది క్లియర్ అవుతుందని ఆలోచన రాలేదు అని ఇందాక మీరు క్లాస్ లో చెప్పిన ఎగ్జాంపుల్ అది నాకు బాగా కనెక్ట్ అయింది మాతాజీ. ఎవరైనా ఏదైనా పని జరగట్లేదంటే ఆస్ట్రాలజీ దగ్గరికి పరిగెత్తి పరిగెత్తి వెళ్తారు. ఆ వాళ్ళకి మనీ గ్రహాలన్నీ అక్కడికే వెళ్తాం మనం. అంటే భగవద్గీత చదవలేదు, కృష్ణ కాన్షియస్ లో రాకపోతే అంతే, మనం కూడా అట్లే చేస్తాం. కానీ ఎస్ ఒకసారి మాతాజీ. కృష్ణుడే అన్ని సర్వస్వ సాహం హృది సన్ని విష్ణు, ప్రతి హృదయంలో విష్ణు ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, ఆయనే స్వయంగా చెప్తున్నారు నేనే అన్ని అని. ఇంకా మనం గ్రహాల దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు. అదొక సబ్జెక్ట్ అన్నమాట అంతే. ఆ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చూడడమే బెటర్, కానీ సంపాదించుకోవడానికి వాళ్ళు చూశారనుకోండి, మనలాంటి వాళ్ళమంతా అటు వెళ్ళినప్పుడు అంతే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లే. సో కృష్ణుడిని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతిదీ కృష్ణుడే, కృష్ణుడిలో నుండే వచ్చింది, కృష్ణుడే ఇస్తూ ఉంటాడు, ఇస్తున్నారు కూడా. హరే కృష్ణ. థ్యాంక్ సో యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. నైస్ క్వశ్చన్. సో మనకి మామూలుగా లైఫ్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడని కనెక్ట్ అయిపోయాం అనుకోండి, వేరే వాళ్ళకు కూడా చెప్పొచ్చు మనం, అది చదవమని అలా. అదే మాతాజీ, ఇప్పుడు నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసము నాకు మంచి పాయింట్ దొరికింది అనుకున్నా నేనైతే మీరు అది చెప్పినప్పుడు. ఇంకోటి జ్ఞాపక శక్తి కూడా అమ్మా, మరుపు. ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని మర్పిస్తాడు కృష్ణుడు, ఏదైతే అవసరమో అది జ్ఞాపకం కూడా చేయిస్తూ ఉంటాడు అనమాట. అందువల్లనే ఇంత పెద్ద పెద్ద ఐఐటీన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కృష్ణ కాన్షియస్ లో. వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్స్ అన్ని కూడా కృష్ణ కాన్షియస్ లోనే పెడుతూ ఉంటారు అనమాట. పెట్టి ఒక రూమ్ కన్స్ట్రక్ట్ చేయడము, బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడము పుష్కరాలప్పుడు, అండ్ వంటశాలలు, భోజనశాలలు, అవన్నీ ఎలా వాళ్ళు ఓన్ అనమాట, అంతా స్టీల్తోని. అవి మనం వీడియోస్ అవి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీ తెలివి ఎక్కడికి పోదనమాట. కొందరు అంటారు ఇంత చదువుకుని భక్తిలోకి వచ్చింది ఏంటని. భక్తి చాలా అది కింద స్థాయి అనుకుంటారు అందరు, కానీ అది చాలా ఊర్ధ్వం అని చాలా వరకు ఎవ్వరికీ తెలియదు అనమాట. అది తెలుసుకోవడమే గ్రేట్. తెలుసుకుని ఇంకా గప్చుప్గా ఉండడం ఇంకా చాలా తప్పు. మనకు తెలిసింది ఒకరికి చెప్పాలి, అదే మంచి లక్షణం అనమాట. సరే వాళ్ళు మాతాజీ అది నమ్మకం. అనుభవంలోనే తెలుస్తుంది కదా మాతాజీ, అనుభవించినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఆ భక్తత్వము. మనము ఆనందం పొందినప్పుడే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు అది. అది కరెక్ట్. ఎవరెవరికి ఏ టైం వస్తుందో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాదులే అని మనం చెప్పకుండా ఉండలేము. ఇప్పుడు 40 ఉన్నారు పార్టిసిపెంట్స్, 40లో ముగ్గురికో నలుగురికో అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు అనుకొని చెప్పరు. అందరికీ తెలుసుకోవాలి తెలియాలి అనే చెప్తారనమాట. అందులో ఫాలో అయ్యేవాళ్ళు కొందరు, ఫాలో అవ్వని వాళ్ళు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫాలో అవుతారు, వాళ్ళకి గుర్తొస్తుంది ఎప్పుడో ఒకసారి. హరే కృష్ణ. అనితా మాతాజీ హరే మీరే. కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, అదే కరెక్టే మీరు అనేది. అంటే అది ఆ సీడ్ పడిపోయిందంటే కృష్ణ ఆ టైంకి ఆ జ్ఞప్తి ఇస్తారు అంతే. మనము సీడ్ వేస్తూ వెళ్ళిపోవాలమ్మా, విత్తనాలు నాటుతూ వెళ్ళిపోవాలి. కొన్నేమో ఒక 2-3 రోజుల్లోనే అంకురిస్తాయి, కొన్ని వారం పడతాయి, కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. పర్వాలేదు, ఎప్పటికో ఒకసారి అయితే ఆ విత్తనం మొలకెత్తుతుంది అని మనకి తెలుసుకోవాలి. అవును మాతాజీ, కరెక్ట్.
హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ, మంచిగా హరే చెప్తున్నారు. కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు అందరూ వెళ్ళిపోకుండా ఉండండి. గీతా మహత్వము ఇది చాలా బాగుంది. సో గ్లోరీస్ ఆఫ్ 15th చాప్టర్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత ఫ్రమ్ పద్మపురాణం. ఇక్కడ పద్మపురాణంలో నుండి శివుడు పార్వతికి ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్తూ ఉంటారు. సో పార్వతికి చెప్తున్నాడు అనమాట శివ, నేను ఇప్పుడు 15వ అధ్యాయం గురించి శ్రీమద్ భగవద్గీత చెప్తాను, యొక్క గొప్పతనం ఏంటి అని నువ్వు విను అని చెప్తాడు. సో అక్కడ గౌడ దేశ అనేది ఒక ఊరుంది, ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ దేశంలో నరసింగ అనే రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన ఎలా ఉండేవాడంటే ఒక్కొక్కసారి దేవీ దేవతల మీద కూడా దండెత్తి గెలిచేవాడంట, అంత పవర్ అనమాట. సో ఆయనకి దేవీ దేవతల మీద గెలిచడం అంటే మంచి భక్తులు లేకపోతే మంచి నడవడిక కలిగేవారు దేవుణ్ణి కూడా గెలుస్తారు, మంచి గొప్ప భక్తులు అనమాట. ఆ విధంగా ఉండేవాడు. ఉంటే ఆయనకు ఒక కమాండర్ ఉండేవాడంట. ఆర్మీలో ఒక లీడర్స్ ఉంటారు కదా, ఆయన పేరు శరభా మేరండ్ అని ఉంది పేరు, ఏదో శరభా అని అనుకుందాం అతని పేరు. అతనికి ఏంటంటే చాలా దురాశ ఉండేది, ఈ రాజు మీద జలసీ ఉండేదంట. చూడండి, ఎప్పటికైనా ఈర్ష్యా ద్వేషాలు దగ్గర వాళ్ళకే ఉంటాయి. దూరం ఉండే వాళ్ళు ఎప్పుడో కలుస్తారు, ఓహో అంటారు, కంగ్రాచులేషన్స్ అంటారు, వెళ్ళిపోతారు. దగ్గర ఉండే వాళ్ళకి చాలా ఈర్ష్య అనమాట. ఈ కమాండర్స్ వీళ్ళు ఉంటారు కదా, అంటే సైన్యాన్ని చూసేవాళ్ళు, రాజు ఎందుకు ఇంత మేం చేసే పని, ఈవెన్ ఇన్ ఆర్డినరీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా అనుకునే వాళ్ళు ఉంటారు, ప్రిన్సిపల్ సీట్లో కూర్చున్నారు ఏంటి వాళ్ళు, మనం చేస్తేనే కదా ఆవిడ అక్కడ కూర్చుంది, మనం చేస్తేనే కదా ఈ మేనేజ్మెంట్ రన్ చేస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, పిచ్చి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోవచ్చు అలా అనుకుంటే అని వాళ్ళు ఊహించరు అనమాట. అదే విధంగా ఈయన ఏమనుకున్నాడు, వాళ్ళ కొడుకుని మచ్చిక చేసుకున్నాడు, అంటే యువరాజుని అనమాట. సో యువరాజుని మచ్చిక చేసుకొని చాలా దురాశాపరుడు అనమాట. ఇద్దరు కలిసి రాజుని చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకుని ఏవేవో ప్లాన్లు వేసుకుంటా ఉన్నారనమాట. ఆ ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకుండా ఈయనకి ఏమైపోయింది, ఏదో జబ్బు వచ్చిందంట. జబ్బు వచ్చేసి తొందరగా కాలరా అనే జబ్బు వచ్చి చనిపోయాడు అతను. ఎవరు, ఈ మంత్రి చనిపోయాడు అనమాట. చనిపోయి ఇంకో బర్త్ తీసుకోవాలి కదా, వచ్చే జన్మలో అతను గుర్రం అయ్యాడంట. ఎటువంటి గుర్రం అంటే సింధు ఆ గుర్రం పేరు పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వైట్ హార్స్ అంట, ఫాస్ట్ రన్నింగ్. అంటే ఎట్లాగో ఈయన కొంచెం పుణ్యాత్ముడే కదా, రాజసభలో ఉన్నాడు, రాజ సైనికుడు అంటే కొంచెం పుణ్యం చేసి ఉన్నాడు కాబట్టి ఆ మంచి గుర్రంలాగా పుట్టి ఎక్కడికి వెళ్ళినా పరుగు పందెంలో ఏ పందెంలోనైనా కానీ చాలా ప్రైజులు అనేది తీసుకుని వచ్చేదంట. సో అక్కడ ఆ రాజ్యంలో, ఆ రాజ్యం పేరేముండే, గౌడీయ దేశ. సో ఈ దేశంలో ఒక గొప్ప అతను కొడుకు ఏమనుకున్నాడంటే, ఈ గుర్రం చాలా విలువైన దానిలాగా ఉంది, ఈ గుర్రాన్ని నేను రాజుకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆయన అనుకుని ఈ గుర్రాన్ని కొంటాడనమాట. ఈ రాజదర్బార్కి తీసుకొస్తాడు. అక్కడ రాజభటులు లోపలికి వెళ్ళనివ్వరు కదా, అడ్డగిస్తారనమాట. అడ్డగిస్తే అప్పుడు ఆయన చెప్తాడు, లేదు నేను ఇక్కడ ఒక మంచి విలువైన గుర్రాన్ని పట్టుకొచ్చాను, ఒక్కసారి మీరు రాజుగారికి చెప్పండి నేను ఇలా వచ్చాను అని చెప్పి. సో అప్పుడు సింధు దేశంలో ఈ గుర్రం నాకు దొరికి రాజుగారు పర్మిషన్ ఇస్తారు, సింధు అనే రాజ్యంలో నాకు ఈ గుర్రం దొరికింది, నీ రాజ్యంలో ఉంటే బాగుంటుందని నీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్తాడు. సో అని చెప్పి అనేసరికి సరే ఆ రాజు, సరే నా దగ్గరికి తీసుకురండి ఆ గుర్రాన్ని నేను చూస్తాను అని అంటాడు. చూసేసరికి బాగా ఇష్టపడతాడనమాట. తెల్లగా చాలా బాగుంది కదా గుర్రం, పైగా ఇంత బాగా పరిగెడుతుంది, మనకు కావాల్సింది అదే కదా అని చెప్పేసి అతను ఎన్ని డబ్బులు అడిగితే అంత ఇచ్చి పంపించేశాడంట. రెండోసారి ఆలోచించలేదు, నిజమా అది అంత వాల్యుబుల్లా, నేను తీసుకోవచ్చా లేదా అని ఆయన ఆలోచించుకోలేదన్నమాట. తీసుకున్నాడు.
తీసుకుని అలాగే ఏమైంది, ఈ గుర్రాన్ని ఎక్కి హంటింగ్కి వెళ్ళాడు, వేటకు వెళ్ళాడు అనమాట ఆ గుర్రం మీద. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక జింకను చూశాడంట. వీళ్ళందరికీ జింకను చూస్తే వేటాడాలనిపిస్తుంది అనమాట. సో ఆ జింక వెనుక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడంట. అలసిపోయిన తర్వాత ఒక దగ్గరికి చేరి ఆ గుర్రాన్ని చెట్టు కొమ్మకి కట్టేసి అతని కొన్ని నీళ్లు తాగి అలాగే కూర్చున్నాడంట. అక్కడ కొంత రెస్ట్ తీసుకోవడానికి ఆగాడనమాట. ఆగిన తర్వాత అక్కడి నుంచి గాలిలో ఒక చిన్న కాగితం ముక్క వచ్చిందంట. దాంట్లో ఏముంది, హాఫ్ శ్లోకం ఆఫ్ 15th చాప్టర్, సగం శ్లోకము 15వ అధ్యాయంలో రాసి ఉందంట. అయితే ఆ కింగ్ ఇప్పుడు ఏదైనా, ఆయన పెద్ద రాజు, ఏదైనా గూఢాచారులు ఏమన్నా పంపారా ఏంటి అనుకొని అది ఇప్పి ఆయన చదువుతాడు, ఆ సగం శ్లోకం చదువుతాడు అన్నమాట. చదివేసరికి ఇంతలోకి ఈ గుర్రానికి ఏమైపోతుంది, 4 ఆర్మ్డ్ అంటే విష్ణు రూపం వచ్చేసి వైకుంఠం నుంచి పూల రథం వచ్చేసిందంట. వచ్చేసి ఆ గుర్రం కట్లిప్పిసేసుకొని చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఈ అర్థం కాలేదనమాట ఈ రాజుకి, ఈ గుర్రం బాగుందని నేను కొన్నాను, ఇదేంటి ఇలా వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళు, అలా కనిపించేదనమాట. సో వైకుంఠానికి రథంలో వెళ్ళిపోయింది అని ఆయనకు అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఆలోచించుకుంటూ అక్కడ ఉండే అడవిలో వెతుకుతూ ఉంటే ఒక ఆశ్రమం కనిపించింది అనమాట. సో ఆశ్రమంలో ఒక బ్రాహ్మణ ఉన్నారు, ఆయనకి పాదాభివందనాలు చేసుకుని చక్కగా వినయంగా అడిగారంట, ఏంటి ఇది ఎందుకు జరిగింది, ఈ గుర్రం ఎలా వెళ్ళిపోతుంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట, పూర్వజన్మలో అతను ఆ గుర్రం ఏదో కాదు, కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ యువర్ ఆర్మీ, అంటే ఒక సైనికుడు, అంటే సైనికులకి సేనాధిపతి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆ సేనాధిపతి, నీ రాజ్యంలో సేనాధిపతి, సో అతను నిన్ను చంపాలని చూశాడు కానీ గుర్రమై పుట్టాడు. ఆ తర్వాత ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఆ సగం శ్లోకం నువ్వు ఏదైతే చదివావో దానివల్ల అతనికి ముక్తి పొందాడు అని చెప్తాడు. అయితే అన్నీ వివరిస్తాడనమాట, ఇలా అతన్ని చంపాలనుకున్నాడు, అతనికి కాలరా వచ్చింది, ఆ జబ్బు వల్ల ఆయన చనిపోయాడు అని చెప్తాడు. సో అప్పుడు ఇంకా ఆ బ్రాహ్మణకి ఆ ఋషికి చక్కగా పాదాభివందనం మళ్ళీ చేసి ఆ ఏదైతే సగం శ్లోకం ఉందో దాన్ని పట్టుకుని రాజ్యానికి వచ్చేసి ఆ చక్కగా వాళ్ళ కొడుకుకి ఏదైతే, వాళ్ళ కొడుకుకి కూడా దురాశ ఉండింది కదా రాజ్యం కావాలని చెప్పేసి, సేనాధిపతితో కూడి అతను చేశాడు కాబట్టి నాకొద్దులే రాజ్యము, నువ్వే తీసుకో అని చెప్పేసి కంటిన్యూస్లీ 15th అధ్యాయము బాగా రిసైట్ చేయడం, అంటే చదవడం ఆయన నేర్చుకుని చదివేవాడంట. చాలా తొందరగా అతను ముక్తి పొందాడు. మళ్ళీ అతన్ని కూడా పుష్ప విమానం వచ్చి వైకుంఠానికి ఆ రాజుని కూడా తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. సో 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైకుంఠ ధామానికి వెళ్ళాలంటే ప్రతిరోజు చదవని చెప్పారు మా ఆచార్యులు. ప్రతిరోజు 15వ అధ్యాయము 12వ అధ్యాయము భక్తి యోగ, పురుషోత్తమ యోగ, భక్తి యోగ రోజు చదువుతూ అవన్నీ చాలా చక్కగా నేర్చేసుకుంటే మనకి ఇంకా అంతకంటే, అంటే మన వర్క్స్ అన్నీ కూడా సులువు అవుతుంటాయి. అది మీరు గమనించండి. భక్తిలో ఉన్నామని కాదు, మన ఈ భౌతికంగా అన్ని పనులు సులువైపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ టైం అనేది మనకి ఇస్తాడు భగవంతుడు. నా కోసం చదువుతుంది కదా, ఓకే టేక్ టైం, ఈ పని నేను చేసి పెడతాను. అది మనకి ప్రాక్టికలీ జరుగుతుంది. ప్రయత్నం చేసి చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. కల్పన మాతాజీ మన డౌట్ అడ్రస్ చేశారు. అవును మాతాజీ, ఒక చిన్న డౌట్ చెప్పండి మాతాజీ. మీరు ఈ మహిమలు చెప్తున్నారు కదా అధ్యాయం గురించి, అవి ఎక్కడున్నాయి మాతాజీ?
అవి డిజైర్ ట్రీ అని ఉంటుందమ్మా. ఆ, కోరిక చెట్టు అని మనది దాంట్లో ఉంటాయి. ఓకే మాతాజీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు 15వ అధ్యాయము హాఫ్ శ్లోకం చదివితేనే ఆయనకి పుష్పక విమానం వచ్చేసింది. అయితే మనం ఎంత చదువుతున్నా కూడా కొన్ని అంటే కొన్ని వ్యాధులు గాని మనం కర్మబంధం కర్మయోగ చదివాం కదా, ఇప్పుడు కూడా భగవంతుడు అదే చెప్పాడు. కర్మానుసారంగా నువ్వు పంది అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, కానీ భగవంతుడు అందులో ఉంటాడు. మళ్ళీ ఏ జీవి అయినా కానీ అందులో ఉండి మనకి జ్ఞానశక్తి అన్ని ఇస్తూ ఉంటాడు అని చెప్తాడు. అదే ఇమీడియట్లీ ఈ జన్మలో కాకపోయినా ఇంకో వచ్చే జన్మలో ఈ భక్తి అనేది ఎలా ఉంటుందని ఇదే దీంట్లోనే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో నుండి నేను చెప్తున్నాను. అకౌంట్ ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, ఒక 1000 రూపాయలు పెట్టి, మళ్ళీ ఒక 1000 వేసాము, 2000 అవుతుంది. కానీ మనతో వస్తుందా బ్యాంక్ అకౌంట్? మనం వెళ్ళిపోయాక రాదు. కానీ భక్తి అనే అకౌంట్ ఇప్పుడు మనం 50% వేసాము, వచ్చే జన్మలో మనకి 51 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ 84 లక్షల జీవరాశుల్లో మనం వెళ్ళి 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 ఇక్కడికి వచ్చాం. ఇక మీదట అది కింద వాటికి వెళ్ళాం అనమాట. ఇంకా పైకి చక్కగా భగవంతుడి దగ్గరికి. మనం చెప్పలేము అంత్యకాల నారాయణ అంటారు. అంత్యకాలంలో మనం వెళ్ళేటప్పుడు నారాయణ, విష్ణు, హరి అనుకున్నాం అనుకోండి, అన్ని క్షమించేస్తాడు. ఇంకా లాస్ట్లో భగవద్గీతలో మనం ఇంకా 18వ అధ్యాయానికి రాలేదు. అప్పుడేమన్నారు? సర్వధర్మ పరిత్యజం, ఈ తప్పులు పాపాలు అన్నీ నాకు ఇచ్చేయండి, నేనే చూసుకుంటాను, ఆ పాపాలన్నీ నేను తీసేస్తాను, తుడిచిపెట్టేస్తాను అని చెప్తున్నాడు. అంటే మరి మనస్ఫూర్తిగా అంత నమ్మాలి, మరి శుద్ధ సత్వం రావాలి. అదే మాతాజీ, అదే అనుకుంటున్న వాళ్ళకి అంత శ్లోకం చదివితేనే అంత మోక్షం వచ్చింది. మనం ఎన్ని చేసుకుంటేనో ఎన్ని జన్మలెత్తి మనం శ్లోకాలు చదువుతాం, భగవద్గీత క్లాసులు తీసుకుంటాం, ఇక్కడ కూర్చున్నాము, డిన్నర్ గురించి ఆలోచిస్తాము. డిన్నర్ అయిపోయిందంటే పిల్లలు పడుకున్నారా లేదా, మళ్ళీ రేపొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటి, అది శుద్ధ సత్వం ఎట్లా అవుతుంది? కాదు కదా. రావాలి అంటే కూడా మనకి ఎన్నో జన్మలు పడుతుంది. అట్లా కూడా అనుకోవద్దు. ఇప్పుడు కూడా రావచ్చు, ఇప్పుడు కూడా, కానీ అది హృదయంలో రావాలన్నమాట. అటువంటిది భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. కర్మానుసారంగానే అన్ని జరుగుతూ ఉంటాయి. లోగడ చేసినవి అన్ని ఎన్నున్నాయో మనకు తెలియదు. ఈ జన్మలో మనం అందరం ఏమనుకుంటాం? నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు, ఇదే డైలాగ్ అందరూ కూడా. ఒక గంట ముందు కూడా మనం పాపం చేసి ఉంటాం, ఎవరినో తిట్టుంటాం, కానీ అది గుర్తుండదు మనకి. అదే మాతాజీ, మనం వంట చేసేటప్పుడే ఎన్నో క్రిములు అన్ని ఉంటాయి. అది వేరే విషయం, అది వేరేది. కానీ నోటి ద్వారా కూడా గట్టిగా అరుస్తాము, తిడతాము, ఏదో చేస్తాం కదా. మనమే లీడర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాము, ఇవన్నీ చదువుతూ కూడా. అవన్నీ నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మనం టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కదా, పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా ఇప్పుడు నాకు భయం వేస్తుంది. అయ్యో వీడిని తిట్టాను, మళ్ళీ నాకు పాపం వస్తుంది. లేదు, మందలించడం అప్పుడప్పుడు చెయ్యాలండి మాతాజీ, మీ కర్తవ్యం మీరు చెయ్యాలి కదా. భగవంతుడు విద్యుత్ ధర్మాల్ని మీది మీరు చేసుకోమని చెప్పారు. అర్జునుడిని కూడా అదే అంటారు కదా. నేను తిట్టినా మళ్ళీ అంటా, చూసినావా నువ్వు హోంవర్క్ చేయలేదు, తప్పు నీదే కదా అని అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ. కానీ కొంచెం మీరు మార్చుకోండి మీ నడవడికని, తిట్టకుండా. ఇప్పుడు మీకు నా పాస్ట్ చెప్పాను కాబట్టి నేను ఉదాహరణ చెప్తున్నాను. చాలా